అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. అలాగే వెస్టర్న్ కంట్రీస్ నుంచి జాయిన్ అవుతున్న వాళ్ళకి హ్యాపీ ఈవినింగ్. పట్టుదల మరియు నిబద్ధత ఉంటే జీవితంలో ఎటువంటి లక్ష్యాలను చేరుకోవచ్చు అని తెలియజేస్తూ తగిన నైపుణ్యాలను అందిస్తూ సాధారణ వ్యక్తులను కూడా అసాధారణ వ్యక్తులుగా తయారు చేస్తున్న మన ఇంపాక్ట్ మరియు గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి హృదయపూర్వక పాదాభివందనాలు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇంపాక్ట్ యొక్క ఈ 7 AM IST డిజిటల్ టాక్ కి అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనలో ఒకరు అనే అద్భుతమైన శీర్షికను మన ముందుకు తీసుకొచ్చి ఎన్నో ఇన్స్పిరేషన్ స్టోరీస్ మనకు కనిపిస్తున్న మనలో ఒకరు టీమ్ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ ప్రేమల్ల గారికి, అలాగే సహకరిస్తున్న కోఆర్డినేటర్స్, మెంటర్స్, టీమ్ మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు సెషన్లోకి వెళ్ళిపోదాం. నిరంజన్ సార్ ప్లీజ్. హ్యాపీ మార్నింగ్ టు ఆల్. కృషి ఉంటే మనుషులు అవుతారు అన్నది ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చే మాట. అలాగే 191 days ఎంతో మంది ప్రోత్సహిస్తూ దీనిని ముందుకు తీసుకెళ్తూ ఎంతో మంది మట్టిలో మాణిక్యాలను పరిచయం చేస్తూ ఎప్పుడు ఏడవుతుందా అని ప్రతి ఒక్కరు ఎదురు చూసే విధంగా డిజైనర్ కాకి ఈనాడు మన మదిలో మన మనస్సులో నిలిచిపోయింది అంటే దీనికి అంతటికీ కారణం ఎంతో మంది మహానుభావులు దీని వెనుక కృషి చేస్తూ ఉన్నారు. ఇంతకు మించి ప్రేక్షకులు మీరేనండి, మీరు నడిపిస్తూ ఉన్నారు. ప్రపంచ దేశాలలోనే ఇది నెంబర్ 1గా ఈనాడు ప్రతి మదిలో నిలిచింది. 7 గంటలకు కంటే ముందే దీనికోసం వీక్షిస్తూ వెయిట్ చేస్తూ ఉన్నాం. అంత పేరు గడించిన మనలో ఒకరు ఈనాడు. అలాంటి మట్టిలో మాణిక్యాలను ప్రతిరోజు చేస్తున్నాం. దానికి కారణభూతులైన కారణ జన్ములైన మన గురువు గారు శ్రీ గంపా నాగేశ్వరరావు గారు ఏమిచ్చి మనం అందించుకోగలరు. ఇంత అపారమైన జ్ఞానాన్ని అందిస్తున్న ఆ మహా వ్యక్తి, ఆ మహారుచిని పాదపద్మములకు నమస్కరించుకుంటూ ఈనాడు అద్భుతమైన శేషన్ అని ఏ రోజుకు ఆ రోజు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంత మంచి మాణిక్యాలను మనం పరిచయం చేస్తున్నారు, అంతటి విజ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నారు. అవునా కాదు? అందుకని 191 days ప్రయాణం పరుగులు తీస్తూ ఉంటుంది. ఈ ప్రయాణానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు సమర్పించుకున్నాను. ఈ రోజు చిన్నప్పుడు మనం ఇసుకలో ఆడిన జ్ఞాపకాలు ఎన్నో ఉన్నాయి. మన మధురమైన జ్ఞాపకాలు చిన్నతనంలోకి మనకు తీసుకెళ్తున్నారు మనకు వచ్చిన జీపీఎస్. అంతేకాదు ఎన్నో కళాఖండాలను సృష్టించిన మహావిద్య ఆయన. కళాఖండాలను సృష్టించడమే కాదు, ఇసుక ద్వారా ఇసుక ద్వారా ఎన్నో భవనాలు కడతారు. అవి మనం చూస్తూ ఉన్నాం. ఆకాశాన్ని అంటే భవనాలు ఈనాడు నిర్మిస్తూ ఉన్నారు. అలా కాకుండా ఇసుకతోటే ఎలాంటి ఆధారం లేకుండా ఇసుకతోటి ఎన్నో కళాఖండాలను ఆయన సృష్టిస్తూ ఉన్నారు. వారిని పరిచయం చేసుకోవడానికి మనకు ఇంకో స్పీకర్ రాబోతున్నారు. వారిని పరిచయం చేయడానికి మనందరికీ తెలిసిన మంచి వక్త, ఎంతో మందికి మోటివేషనల్ స్పీకర్ గా ఉన్నారు. వెల్కమ్ టు లావణ్య గారు. థ్యాంక్ యూ సార్. అందరికీ శుభోదయం అండి. ఒక కొటేషన్ చెప్పాలనిపిస్తుంది. ఆరంభించి ఆపేస్తాం, మధ్యలో ఆపేస్తాం, పూర్తవబోయే ముందు కూడా ఆపేస్తాం కదండి. అసలు ఈ ఆపేయడాన్ని ఆపేస్తే బాగుంటుంది కదా. అంటే బాగుపడాలంటే, బతకాన్ని వృద్ధిలోకి రావాలంటే వాయిదా వేయడాన్ని మనం ఆపేస్తే ఎంతో బాగుంటుంది. సో ఎందుకంటున్నా అంటే ఈరోజు వచ్చే మనకి గెస్ట్ స్పీకర్ కూడా అలాంటి వారే. క్రియేటివిటీ అందరిలా వెళ్తే ఏముంటుంది, మనం ఒక డిఫరెంట్ వేలో వెళ్దాము అని అనుకున్నారో ఏమో. అందుకే ఈ రోజు మనకు ప్రత్యేకంగా ఈరోజు సెషన్ లో కనబడబోతున్నారు. అంటే అందరము చిన్నప్పుడు ఇసుకతో ఆడుకున్న వాళ్ళమే, బట్ అందరూ చేయలేని పనిని మనకు వస్తున్న ఈ గెస్ట్ స్పీకర్ గారు చేసి చూపించారు. ఒక అద్భుతమైన క్రియేటివిటీని తనలో దాగున్నటువంటి ఆలోచన శక్తిని బయటికి తీశారు. సో అదేంటో ఈరోజు చూడబోతున్నాము. దాని గురించి మనకు పరిచయం చేయడానికి వస్తున్న స్పీకర్ గారు ఎవరంటే
ఐలయ్య ధాడి యాదవ్ గారు. ఐలయ్య గారు కూడా జీవితంలో ఎన్నో రకాలుగా కష్టపడుతూ వచ్చి ఒక ఉన్నత స్థాయికి ఎదిగినా కూడా ఇంకా నేను ఏదో సాధించాలి అనే ఉద్దేశంలో మన ఇంపాక్ట్ లో జాయిన్ అవ్వడము, ఆ తర్వాత ట్రైనర్ వర్క్ షాప్ ని కంప్లీట్ చేసుకొని ఒక మంచి మోటివేషనల్ స్పీకర్ గా ఉంటూ ఎంతో మందికి తన స్పీచెస్ ద్వారా ఇన్స్పిరేషన్ గా ఉంటూ మన ఇంపాక్ట్ లో కూడా యాక్టివ్ మెంబర్ గా మెంటర్ గా ఉంటూ కూడా చాలా చాలా కృషి చేస్తున్నటువంటి వ్యక్తి ఐలయ్య ధాడి గారు. సో మన గెస్ట్ గారిని ఇన్వైట్ చేయబోయే ముందు మనం ఒక బ్యూటిఫుల్ ఏది చూద్దాం. Welcome sir, Ilaiya sir, the digital dais is yours sir. అందరికీ శుభోదయం. చెప్పినట్టుగా నా పేరు ఐలయ్య ధాడి యాదవ్. నేను నిజంగా చదువుకున్నది 5వ తరగతి. నేను చిన్ననాటి నుంచి పని చేసుకుంటూనే ఉన్నాను. ఒకప్పుడు ఒక హోటల్లో పనిచేస్తే నాకు 1400 జీతం ఇచ్చారు ఒక సంవత్సరానికి, ఒక రోజుకు కాదు, సంవత్సరానికి. అలా పనిచేస్తూ జీవితం అనుభవం చాలా గొప్పది అని నాకు అనిపించింది. సో అలాంటి అనుభవంతో నాకు ఇంపాక్ట్ వాస్తవంగా నాకు తెలియదు, కానీ చింతల పోషవ గారు PTIWSలో నన్ను ఇన్వైట్ చేశారు. కామారెడ్డిలో ఉంటారు వారు నాకు కేవలం ఫోన్ ద్వారా పరిచయం అయితే వారి ద్వారా నేను ఇంపాక్ట్లోకి రావడం జరిగింది. ఏదైతే ఇంపాక్ట్లోకి వచ్చిన తర్వాత నాకు అనిపించింది నిజంగా వ్యక్తి చాలా గొప్పవాడు అని తనను తను ప్రూవ్ చేసుకోవాలి అని అంటే కష్టాలు అనుభవించాల్సిందే ఏ వ్యక్తి అయినా. ఒకవేళ కష్టమే కనుక లేకపోతే నిజంగా వ్యక్తికి జీవన విధానం తెలియదు, ప్రకృతి తెలియదు, భగవంతుడు కూడా తెలియదు. ఎందుకంటే ఇవన్నీ కూడా నేను కొన్ని స్టోరీస్ చదవడం తక్కువ, కానీ వినడం ఎక్కువ. ప్రతిదీ కూడా నేను వింటుంటా, యూట్యూబ్లో అయినా కానీ మన ఏదైనా కానీ ఒక దగ్గర ఒక విషయం జరుగుతుంది అని అంటే దాన్ని విని దాన్ని చాలా ఆలోచిస్తా. ఎందుకంటే ఒక చెట్టు ఒక వ్యక్తికి ఎంత అవసరమో, సో ఆ చెట్టును ఎంత రక్షించాలని మనం అనుకుంటామో, కానీ మన చేతులతో మనం దాన్ని ఎందుకు పెంచలేకపోయామో అని నేను కూడా ఒకసారి జానపద గాయకుడితో ఒక స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ వారితో నేను అన్నాను, రైటర్తో, ఇలాంటి ఒక పాట అయితే బాగుంటుండే అంటే తను ఒక 10 నిమిషాలు రాశాడు. ఆ పాటను కూడా నేను పాడాను చెట్టు పైన. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇట్లా అంటే మన జీవనం నిజంగా అనుభవం చాలా గొప్పది. అలాంటి అనుభవాన్ని నేను కాంతి రీసా గారి వీడియోస్ ఎప్పుడైతే చూసినానో నాకు కాంతి రీసా గారు కూడా మైథిలి వారి యొక్క వైఫ్ గారు వారితో పరిచయం జరిగింది. చూసిన తర్వాత నాకు అప్పుడు అనిపించింది ఇంత మంచి డిజైనర్ టాక్ నడుస్తుంది, ఇందులో కాంతి రీసా గారిని తీసుకురావాలనే ఆలోచనతో నేను వారి దగ్గరికి వెళ్ళి కేవలం 2 రోజుల క్రితం అట్లా కలిసి వచ్చానంతే. కానీ నాకు అనిపించింది తనను చూడగానే కలియుగంలో చాలా మంది మనకు అనిపిస్తుంది కలియుగంలో భక్తి బాగా అవసరమని. కానీ ఏ భక్తి అయితే ఉందో పూర్వకాలంలో వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఉన్నాయి. మనకు కలియుగం వచ్చేసరికి శ్రీమద్ భగవద్గీతని మానవులు చదవాలని ప్రతి ఒక్కరు ప్రేరేపిస్తారు. కానీ భగవద్గీతలో ఉన్నటువంటి
ఒక వర్డ్ ఏదైతే ఉందో దాన్ని అది నాకు చాలా అనిపించింది. అనన్య చింత ఎంతో మం ఏ జనా పరిపాసతే దేశాం నిత్యాభియుక్తానం యోగక్షేమం వహామ్యహం అని భగవంతుడు అంత మంచిగా ప్రామిస్ చేసి మానవుడికి ఇంత మంచి జన్మనిచ్చిన తర్వాత మానవుడు ఎటువైపు వెళ్తున్నాడు అని నాకు అనిపించిన తర్వాత నాకు దీన్ని శ్రీ పాండురంగ శాస్త్రి ఆటవలే తనని దాదాజీ అంటారు ముంబైలో, అతని ద్వారా నాకు ఈ విషయం తెలిసింది. సో అదే శ్లోకాన్ని నేను దృష్టిలో పెట్టుకొని నేను ఏ పని చేసినా అనన్య చింతతో చేయాలని ఆ రోజు సంకల్పం చేసుకుని నేను ఇప్పటివరకు అదే పనిలో ఉన్నాను. కానీ ఏదైతే రీసా గారిని చూసిన తర్వాత నాకు ఇంకొక శ్లోకం గుర్తొచ్చింది. ఏదైతే నిష్కామ కర్మ అంటామో ఆ నిష్కామ కర్మను ఎట్లా చేయాలి, అంతేకాకుండా వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క పదాలు, వాళ్ళ యొక్క మాటలు వింటుంటే జీవనంలో నిజంగా ఇంత అద్భుతమైనటువంటి జీవనం మనకు దొరికింది. ఇలాంటి జీవనాన్ని మనం ఎందుకు ఆనందించలేకపోతున్నామని కొంచెం అనిపించింది. కానీ అది ఎప్పుడు అనిపించింది అంటే జస్ట్ ఒక సెకండ్ వరకు మాత్రమే అనుకున్నాను. ఎందుకంటే అది నాకు అనిపించింది, కానీ అది కాదు నిజమైన జీవనం. నిష్కామ కర్మయోగం ఏదైతే ఉందో అది అంతే రీసా గారిలో నేను చూసినాను కాబట్టి వారిని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేసినాను. ఎందుకంటే నేను మొదటిసారి నేను ఇంతమందిలో మాట్లాడడం అనేది మొదటిసారి కాబట్టి నాకున్నటువంటి వారి యొక్క అనుబంధాన్ని నేను మీ ముందు ఉంచడం జరిగింది. రీసా గారికి స్వాగతం. సో అన్మ్యూట్ అవ్వాలి. ఓకే. సో అందరికీ నమస్కారం. నా వాయిస్ మీకు వినిపిస్తుందా? వినపడుతుంది సార్, ప్లీజ్. ఓకే, సరే. సో నాకు ఎంత సమయం ఉంది? 40 minutes సార్. 40 minutes చాలా ఎక్కువ. సరే. సో నేను ఐలయ్య గారికి ఒక చిన్న లింక్ పంపాను ఇప్పుడే. అది వీలైతే ఒకసారి ప్లే చేయండి. అది పాసిబిలిటీ ఉంటుందో మీకు ప్లే చేసుకోవడానికి చూసుకోండి. అంటే మీ టెక్నికల్ ఆస్పెక్ట్స్ నాకు తెలియదు. సో ఆ ప్లే చేసే వరకు ఐఎమ్ జస్ట్ ఒక చిన్న వైలిన్ వాయిస్తుంది సరదాగా. संचररे ब्रह्मणि मानस संचररे ब्रह्मणि मानस संचररे ब्रह्मणि मानस संचररे तदशति ఐలయ్య గారు, నాకు మీరెవరు కనిపించట్లే, తెలుస్తలేదు ఎవరు చూస్తున్నారు. ఎవరన్నా ఒకరు స్క్రీన్లో కనిపిస్తే బాగుంటుంది. నాకు ఎవరు కనిపించట్లేదు, అందుకని తెలుస్తలేదు ఎక్స్ప్రెషన్స్. అట్లీస్ట్ పక్కకి ఎవరన్నా ఒకరు ఇద్దరు ఉన్నారనుకో. మీరు స్క్రీన్ ని మూవ్ చేయండి సార్, సైడ్ కి మూవ్ చేయండి. ఓకేనా? ఓకే. అయితే ఈరోజు ఒక ఆయన ఐలయ్య గారు ఆ వీడియో వచ్చిందా మీకు? వచ్చింది సార్, పంపించాను. రామచంద్ర సార్ పంపించాను సార్ మీకు. ఊరికి జస్ట్ ప్లే చేయండి. అంటే శాండ్ ఆర్టిస్ట్ అని పరిచయం చేశారు కదా, ఊరికి ఒక వీడియో చూడండి.
ఆ తర్వాత ఒక 3 అంశాల గురించి మాట్లాడుకొని బాయ్ చెప్పుకుందాం. Play. धूप है तू ही छाँव है, सुबह है सुहानी शाम है, कोई हो ना हो तेरा साथ है, मेरे सर पे बस तेरा हाथ है, मेरी ताकत है तू मेरी जीत है, तू मेरे मन का संगीत है, मेरा कर्म है मेरी पूजा है, तेरे जैसा न कोई दूजा है. అయ్యా, సో ఇప్పుడు నిన్న ఐలయ్య గారు ఫోన్ చేసినప్పుడు మీ గురించి ఏమైనా చెప్పనంటే నేనేం చెప్పలేదు అతనికి కావాలని. అందుకని తన ఇంటర్నెట్ వెతికి ఇంటర్నెట్లో ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల కంపెనీలకి స్టాండర్డ్ పర్ఫామ్ చేయడం వల్ల అది కొంచెం ప్రాచుర్యం లభించింది దానికి. అందుకని ఆ ఆస్పెక్ట్ని ఆయన లాక్కున్నాడు. ఇది మనిషి మైండ్ యొక్క ఒకనొక సహజ స్వభావం. మనకు నచ్చిన దాన్ని చూస్తాం, ఒక అమ్మాయిలో జస్ట్ కళ్ళని చూస్తాం. కానీ ఇప్పుడు నేను ఒక విషయం చెప్పి నా వృత్తి గురించి నేను చేసి తర్వాత జీవితానికి సంబంధించిన 3 పార్శ్వాలు మాట్లాడి బాయ్ చెప్తాను. ఆ తర్వాత లాస్ట్కి ఒక 5 minutes ఏదైనా ఒక ఇంటరాక్షన్ చేద్దాం. మీకు నచ్చితే ఏదైనా అడగొచ్చు, నాకు నచ్చితే ఏదైనా చెప్తాను. నాకు 2009లో ఒక చిన్న రియలైజేషన్ కలిగింది. ఏంటంటే అసలు మనిషి యొక్క పర్పస్ ఆఫ్ లైఫ్ ఏమిటి అసలు అంటే ఎన్నెన్నో చేస్తున్నాడు, బట్ అంతిమంగా అతను కోరుకునేది ఏమిటి అంటే ఒక సహజమైన సుఖాన్ని కోరుకుంటున్న అర్థమైంది నాకు. నేను కూర్చున్నా, నాకు ఫస్ట్ కూర్చున్న ప్లేస్ హాయిగా ఉండాలి. నేను స్టార్ హోటల్లో ఉండొచ్చు, బట్ నేను కూర్చున్న ప్లేస్ బాగాలేదనుకో, నా తొడల కింద ఏదో రాయిందనుకో, అది చాలు ఈ రోజంతా నేను డిస్టర్బ్ అవ్వడానికి. పెద్ద కారణాలు అక్కర్లేదు. సో ఓవరాల్గా నాకు అర్థమైంది, ప్రకృతిలోనే చిన్న నియమం ఉంది, ఒక సహజమైన సుఖం మనిషి కోరుకుంటున్నాడు. అది వృత్తి వల్ల రాదని నాకు అర్థమైంది. సో ఇది అప్పటి వరకు నేను వృత్తిలో ఉన్నా, అంటే ఐ వాజ్ ఏ డిజైనర్, ఒక రెప్యూటెడ్ ఆర్గనైజేషన్లో హెచ్ఆర్ డిజైనర్గా పనిచేస్తున్నాను, లేకపోతే టీమ్ హెడ్గా, ప్రాజెక్ట్ హెడ్గా, ఇల్లస్ట్రేటర్గా, తర్వాత యానిమేషన్ ఇండస్ట్రీలో ఏదో జీవితంలో సాధించాలని అందరూ అనుకుంటారు. నిజానికి ఏముండదు సాధించేది. మనకి కంపారిజన్ వల్ల అట్లా అనిపిస్తుంది ఏదో సాధించినట్టు. ఎగ్జాంపుల్, మీరు సాధించిన దాన్ని ఎవ్వరు గుర్తించలేదు అనుకో, అసలు మీకు ఇంట్రెస్టే వీక్తుంది. అసలు ఇప్పుడు ఒక వ్యక్తికి పద్మశ్రీ వచ్చింది, ఎవ్వరు పట్టించుకోవాలి. ఎవరో బ్యాడ్మింటన్ బాగా ఆడి ఒక పథకం తెచ్చారు, ఎవ్వరు పట్టించుకోలేదు అనుకో, దేర్ ఈజ్ ఎ పాసిబిలిటీ హీ మే లూజ్ ఇంట్రెస్ట్. సో ఇదంతా అటెన్షన్ బేస్డ్ కాంటెక్స్ట్ ఇది. సో 2009లో నేను కంప్లీట్గా అటెన్షన్ క్రియేట్ చేయడానికి కానీ, అటెన్షన్ కోరుకోవడానికి కానీ కంప్లీట్గా బయటకు వచ్చేసిన. దానికి మూల సూత్రం నాకేం దొరికింది అంటే, నాకే ఆధారం లేదు. అంటే ఇప్పుడు ఎవరినో చూసి ఇన్స్పైర్ చేసింది కదా, నాకే అనిపించింది. అదేమిటంటే ప్రొఫెషన్ కాకుండా అన్ని పనులు సమదృష్టితో చేద్దాం, సమశ్రద్ధతో చేద్దాం అని ఒక చిన్న భావన కలిగింది నాకు.
సో ఇది కలిగినప్పుడు జోబులో చిల్లిగవ్వలేదు, లేకపోతే నిజంగా ఇప్పుడు ఒక అంబానీకి కలిగితే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే అతను అనుకుంటే ఏదైనా సిద్ధాంతంగా మార్చొచ్చు, ఒక సంస్థ పెట్టొచ్చు, 1,00,000 మందికి దాన్ని క్రియేట్ చేయొచ్చు, ఒక లిటరేచర్ బయటకు తీసుకురావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్తో ఆ విషయాన్ని మాట్లాడించవచ్చు, తద్వారా ఒక సిద్ధాంతీకరించవచ్చు. ఇప్పుడు బీయింగ్ ఎ కామన్ మ్యాన్ అసలు ఏమీ లేదు, జీరో. అంతకుముందు ఒక్క బైక్ ఉన్నది, దొంగతనమై అది కూడా పోయింది. సో నేను ఐ వాజ్ సో హ్యాపీ. ఇక్కడ ఏమీ లేవు, అంటే పుట్టినప్పుడు ఎట్లుందో ఇప్పుడు అట్లుందా. బట్ నవ్ ఐ హ్యావ్ న్యూ అండర్స్టాండింగ్. అదేమిటి? వృత్తికి అతీతంగా మనసును ఉంచాలి. ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్పి నేను చెప్పాలనుకున్న 3 అంశాల్లోకి వెళుతా. ఇది ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మిమ్మల్ని ఇన్స్పైర్ చేయడానికి కాదు, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి కాదు, లేకపోతే మిమ్మల్ని థ్రిల్ చేయడానికి కాదు. నాకు అట్లాంటి ఆసక్తులు ఏమీ లేవు. ఇప్పుడు నేను చెప్తున్న విషయం మీకు బోర్ వచ్చిందనుకో, మీకు సత్యంతో ఉన్నట్టు, మీకు సహజంగా నచ్చితే మీరు సత్యంతో ఉన్నట్టు తప్ప నేను ఏ ప్రయత్నం చేస్తలేను. నేను మా అమ్మతో ఎట్లా మాట్లాడుతున్నా అట్లే మాట్లాడుతున్నాను, నా న్యాచురల్ డిస్పోజిషన్తో. సో ఎప్పుడైతే ఒక ప్రొఫెషనల్గా ఏదన్నా చేయాలని ట్రై చేసినప్పుడు మైండ్ యొక్క ఒకానొక ఆస్పెక్ట్లో ఎక్కువ శ్రద్ధ, ఎక్కువ ఫోకస్ కనిపించింది నాకు. మీ సంగతి మీరు చేసుకోండి, చెక్ చేసుకోండి అంతే. ఇప్పుడు నేను చెప్పే థియరీ కాదు, నేను ప్రాక్టికల్గా అనుభవించి చెప్తున్నాను. నాకు హఠాత్తుగా అనిపించింది ఈక్వల్ అటెన్షన్ టు ఆల్ ఒకవేళ ఇస్తే మైండ్ ఎలా ఉంటుంది. నేను 2009 నుంచి ఇప్పటి వరకు ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ హెడేక్, ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ స్ట్రెస్, అట్లాగే ఐ హ్యావ్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ఏమంటారు ప్రతిస్పర్ధ, అంటే ఒకరిని చూసి జలస్ అవ్వడం కానీ లేకపోతే అట్లాంటిది ఏమి లేదు. దానికి కారణం ఏమిటి? చేసే అన్ని పనులు సమానంగా చేయడం. అసలు ఇక్కడ గొప్ప పని అంటూ ఏది లేదు, లేకపోతే మామూలు పని అంటూ ఏది లేదు. ఎగ్జాంపుల్, నేను శాండ్ ఆర్ట్ ఎలా చేస్తానో వైలిన్ అలాగే వాయిస్తాను. ఇప్పుడు నేను లోపలికి వెళ్ళిన తర్వాత అంట్లు అలాగే కడుగుతాను. సో ఇప్పుడు అట్లా కాకుండా నేను లైఫ్లో ఏదైనా సాధించాలనుకుంటే నా హోల్ పర్సెప్షన్ మారిపోతుంది. శాండ్ ఆర్ట్ విషయంలోనే నా అటెన్షన్ పే చేస్తాను. అంట్లు కడిగితే నాకు పేరు రాదు కదా, అందుకని అంట్లు కడగను. ఎవరైనా బస్ ఎక్కించాలి, బస్ ఎక్కిస్తే పేరు రాదు కదా, అందుకని చేయను. కానీ ఎవరైనా ఒక సెలబ్రిటీ వస్తే నాకు ఫోటో ఆపర్చునిటీ, పేరు వస్తుంది కాబట్టి అది చేస్తాను. సో నిరంతరం మనం ఏం సాధిస్తామో ఏం సాధించమో తెలియదు, కానీ నిరంతరం ఒక సంఘర్షణ ఉందని నేను గమనించిన. సో నేను 2009లో మా ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి చెప్పాను, నేను జీవితంలో పతనమైనా సరే ప్రపంచం దృష్టిలో ఈ క్షణం నేను చాలా ఆనందంగా ఉన్నాను. బికాస్ సంథింగ్ ఐ అండర్స్టూడ్ విచ్ ఈస్ ద కోర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్, విచ్ ఈస్ కోర్ ఆఫ్ లైఫ్ అండ్ విచ్ ఈస్ నాట్ రిటన్ ఇన్ ద బుక్స్. ఇది నేను పుస్తకాలు చదివి ఎవడో స్పీకర్ చెప్పాడని నాకు నచ్చి కాదు, నాకే అనిపించింది. ఎందుకంటే ప్రకృతిలో ఆ నియమం కనిపించింది నాకు. సో ఈరోజు ఒక 3 అంశాలను నేను స్పృశించాలనుకుంటున్నా. అది కూడా నాకు ఇప్పుడు ఈ మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్కి సంబంధించిన ఏదో వీడియో ప్లే చేస్తుంటే నాకు అట్లా స్ట్రైక్ అయింది. బికాజ్ 99.99% నేను అన్ప్లాన్డ్గా జీవిస్తాను, స్పాంటేనియస్గా జీవిస్తాను. అంటే ఈ క్షణం అనిపించింది చేయడమే. ఇప్పుడు నేను ఒక ఇమేజ్ కోసం ట్రై చేస్తే కదా ప్రిపేర్ అవ్వాలి. ఎవరు ఎట్లా అనుకున్నా ఏమీ కాదని తెలుసు, మంచిగా అనుకున్నా ఏమీ కాదు, చెడ్డగా అనుకున్నా ఏమీ కాదు, అదంతా వాళ్ళ భావనే. అందుకని నాకు ఆ విషయం మీద ఎలాంటి ఆసక్తి లేదు. అందుకని మన ఐలయ్య గారు మాట్లాడుతున్నప్పుడు, ఆ తర్వాత ఇంతకుముందు సారు మనలో ఒకరి పోస్ట్ ఉన్న సార్ మాట్లాడుతున్నప్పుడు, లావణ్య గారు అనుకుంటా మాట్లాడుతున్నప్పుడు నాకు స్ట్రైక్ అయిన అంశాలు 3. ఈ 3 విరోధాభాష్యమైన అంశాలు. ఇప్పుడు నేను చెప్తున్నది పుస్తకాల్లో ఉన్నది కాదు, ఒక గ్రేట్ ఆథర్ చెప్పింది కాదు, నాకే అనిపించింది చెప్తున్నా. మీరు క్రాస్ చెక్ చేసుకోండి, అంటే ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్. 3 అంశాలు ఏమిటంటే సార్, ఆర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. సెకండ్ అంశం, లెట్ us సింప్లిఫై లైఫ్. థర్డ్ అంశం, పర్పస్ ఆఫ్ లైఫ్. ఈ 3 తెలుసో తెలియకో మన జీవితంతో పెనవేసుకున్న అంశాలు. ఈ క్షణం మీ బ్యాక్గ్రౌండ్లో మీ ఇళ్ళని చూసినా, లేకపోతే మీ లోగోస్ని చూసినా, మీ యొక్క విజిటింగ్ కార్డు చూసినా, దాంట్లో ఏదైతే కంపోజిషన్ ఉందో అది ఆర్టే. అట్లాగే సార్ కోట్ వేసుకున్నా, లేకపోతే ఎవరన్నా కలర్ కాంబినేషన్లో ప్యాంటు షర్ట్ వేసుకున్నా, 2 కనుబొమ్మల మధ్యన ఎగ్జాక్ట్గా ఒక బొట్టు పెట్టినా, ఆర్ట్ వల్లనే జరుగుతుంది. ఆర్ట్ అంటే ఒక సామరస్యం కోసం ప్రయత్నం చేయడం. సో ప్రకృతిలో ఆర్ట్ అనేది ఇన్బిల్ట్ అయి ఉంది, అక్కడ ఎవల్యూషన్ లేదు. గమనించాల్సిన విషయం, దేర్ ఈజ్ నో ఎవల్యూషన్ ఇన్ ద నేచర్. ప్రకృతి 50,000 ఏళ్ల క్రితం ఎలా ఉందో ప్రాబబ్లీ ఇప్పుడు అలాగే ఉంది. ప్రకృతిలో మనం ప్రపంచంలో చూస్తున్న నిరంతర ప్రగతి ఏముండదు.
ఒక 50 ఏళ్ల క్రితం కుక్క ఎట్లా ఉందో దాని మానసిక స్థితి ఎట్లుందో ఇప్పటికట్లే ఉంది. కుక్కను తీసుకెళ్లి ప్యారిస్లో పెట్టినా కుక్క యొక్క మూల స్వభావంలో ఏ మార్పు రాదు. ఇట్ వోంట్ గెట్ ఇంపాక్టెడ్ బికాస్ ఆఫ్ ప్యారిస్. సో మనకి అనిపిస్తుంది కుక్క ప్యారిస్లో ఉన్నట్టు. కుక్క ప్యారిస్లో ఉండదు, ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. అందుకని క్రియేషన్లో జీవించి క్రియేషన్లో పార్ట్గా జీవించిన ప్రాణులు వేరు. రెండవది, క్రియేషన్కి కాస్త క్రియేటివిటీ జోడించాలనుకున్న ఒక వింత ప్రాణి మనిషి. సో ఇప్పుడు ఈ క్షణం మనం చూస్తున్న ఒక మొబైల్, లేకపోతే ఈ క్షణం మనం కూర్చున్న కుర్చీ, లేకపోతే మనం ప్రయాణం చేస్తున్న కారు, మనం పెట్టుకున్న వాచ్, అట్లాగే మనం వాడుతున్న ఈ జూమ్ మీటింగ్, ఆ జూమ్ మీటింగ్లో మనకు కనిపిస్తున్న బాక్సెస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆర్ట్. ద రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఆర్ట్ లేకపోతే లైఫ్ లేదు. అసలు మనిషిని ప్రకృతి నుంచి డిఫైన్ చేసి వేరుగా చూపించేది ఆర్ట్ ఒక్కటే. ఇప్పుడు మనం ఏదైనా పెళ్ళికి వెళ్తాం అనుకోండి, పెళ్లి కూతుర్ని తయారు చేస్తారు, అది ఆర్టే. మనం ఎట్లయితే గోడకు రంగేస్తామో ఆ రోజు ఒక అమ్మాయిని తయారు చేస్తాం. సో ఇదంతా నేను చెప్తున్న విషయం కొత్తదేమి కాదు, కానీ అడగాలనుకుంటున్న విషయం మాత్రం కొత్తది. ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి సార్, ఎవరికి వాళ్ళు. ఈ క్షణం మన చుట్టూ మన ఇంట్లో చాలా వస్తువులు ఉన్నాయి. ఒక్కటన్నా మనం తయారు చేసింది ఉందా? ఎవరెవరో తయారు చేసిందని వాడుక దొబ్బుతున్నాం అంతే. వీ స్టాప్డ్ థింకింగ్. కుర్చీ కావాలా, ఎవరో తయారు చేసి ఇచ్చారు. ఫోన్ కావాలా, ఎవరో తయారు చేసి ఇచ్చారు. ఇల్లు ఎవరో ఆర్కిటెక్ట్ కట్టాడు. ఆ తర్వాత ఫ్లోరింగ్ ఎవడో వేశాడు. బాత్రూంలో ట్యాప్ ఒకటి ఫిక్స్ చేసిపోయాడు. టీవీ అన్నావా, ఎవడు తయారు చేసింది. యు ఆర్ జస్ట్ యూజింగ్ దెమ్. అందుకే మన గ్రాటిట్యూడ్ ఉండదు. గ్రాటిట్యూడ్ ఎప్పుడు వస్తుంది? వెన్ వీ స్టార్ట్ క్రియేటింగ్ సంథింగ్. సో ఏవేవైతే మనం వాడుతున్నామో, ఫోన్ కానీ, లేకపోతే అల్టిమేట్ క్రియేటివ్ ఎక్స్పీరియన్సెస్, లేకపోతే టెలివిజన్ కానీ, లేకపోతే కారు కానీ, విమానం కానీ, ఎవరైతే దీన్ని ఒరిజినేట్ చేశారో, దీన్ని తయారు చేయాలని కాంక్షించారో, వాళ్ళు అన్కండిషనల్గా చేశారు కాబట్టి సమస్త మానవ జాతికి ఉపయోగపడ్డది. కానీ వాటి మధ్య బతుకుతున్న మనిషి ఎక్స్ట్రీమ్లీ లిమిటెడ్ అండర్స్టాండింగ్తో, టూ మెనీ కండిషనింగ్స్తో బతుకుతున్నాడు. సో మనం కూడా ఏదైనా క్రియేట్ చేద్దాం. సరే, ఒక టెక్నాలజీ క్రియేట్ చేయాలంటే చాలా డబ్బులు కావాలి. ఒక వ్యాక్సిన్ క్రియేట్ చేయాలంటే, రీసెంట్గా నాకు శాంత బయోటెక్ వరప్రసాద్ రెడ్డి గారు పరిచయం అయితే ఊరికి ఆయనతో పిచ్చపాటి ఉన్నప్పుడు నాకు అనిపించింది, కొన్ని చేయలేము మనం. ఇప్పుడు నేనున్నాను, ఐ కెనాట్ క్రియేట్ ఫోన్, అట్లనే ఐ కెనాట్ క్రియేట్ వ్యాక్సిన్. బట్ నాకున్న హ్యూమన్లీ పాసిబుల్, నాకున్న సరౌండింగ్స్, నాకున్న ఎమ్యూనిటీస్తో నేను ఏం చేయొచ్చు అన్నది నిరంతరం ఆలోచించడం వల్ల మనసు నిరంతర వర్తమానంలో ఉంటుంది. సో ఈ ఆర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. ప్రపంచంలో మన బతుకుతున్న మనిషికి ఆర్ట్ ఈజ్ ఇంపార్టెంట్. కుక్కకి ఆర్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. పాముకి ఆర్ట్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. ఓన్లీ మనిషికి మాత్రమే కావాలి. ఎందుకో తెలుసా? దాంట్లో ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంది. మనది పంచ ఇంద్రియాలతో నిర్మితమైన ఈ భౌతిక శరీరం, ఈ పంచ ఇంద్రియాలకి చూసిందే చూస్తే బోర్ వస్తుంది. ఎందుకంటే ఆ కళ్ళు ఎప్పుడు మైండ్కి, బ్రెయిన్కి సేమ్ విషయాన్ని రిపోర్ట్ చేస్తాయి. అందుకే మనం పార్క్కి వెళ్దాం అనుకుంటాం, అమ్యూజ్మెంట్ పార్క్ లేకపోతే డ్రైవ్కి వెళ్దాం అనుకుంటాం. మొట్టమొదటిసారి నీ ఇంద్రియాలకి, నీ కళ్ళకి కొత్తవి చూపిస్తున్నావు అనమాట. సో నీ ఇంటెన్షను పార్క్కి వెళ్ళడం కాదు, నీ ఇంద్రియాలని కొత్త రంగులకి, కొత్త మనుషులకి చేయాలి. అందుకే మన ఇంట్లో మన భార్య ఉంది, లేకపోతే మన పిల్లలు ఉన్నారు, బోర్ వచ్చేసినాయి మన కళ్ళకి, నో ఎగ్జైట్మెంట్. అట్లా కాకుండా హఠాత్తుగా కొత్త వ్యక్తి వస్తే మన కళ్ళు కొత్త ఆకారాన్ని చూసాయి. సో ఇది ఒక స్పిరిచువల్ సీక్రెట్. ఇది సూపర్ఫిషియల్ ఇలా జరుగుతుంది. అది ఎవరికైతే మైండ్ రిఫార్మ్ అయిందో, ఎవరికైతే మైండ్ యొక్క మూల స్వభావం అర్థమైందో, వాడు కొత్త కొత్త ప్లేసెస్ అక్కర్లే, వాడు ఏది గుర్తుపెట్టుకునే కారణంగా నిరంతరం ప్రతిదాన్ని కొత్తగా చూస్తాడు. సో ఈ రెండిట్లో ఎక్కడ ఉంటాడనేది మనిషి ఛాయిస్. సో నేను చెప్పాలనుకున్నది ఒకటే, అందరూ దయచేసి మరణించే లోపు పుస్తకం రాయండి. సో ఆస్తులు ఎవరైతే పిల్లలకు పంచిచ్చిపోతారో, ప్రపంచానికి ఇచ్చిపోతారో, అది చాలా లీస్ట్ అధమమైనటువంటి చేష్ట. సమయాన్ని ఇచ్చేవాడు కొంచెం మంచి పని చేస్తున్నట్టు. తన జీవితంలో ఏం తెలుసుకున్నాడు అనేది ఎవడైతే పుస్తకం రాసిపోయాడో వాడు యాక్చువల్గా రియల్ సర్వీస్ చేసినట్టు. బికాస్ మానవజాతి పరిణామ క్రమం ఏదైతే ఉందో మనం ఒకసారి చూసుకుంటే, ఒక మనిషి యొక్క అనుభవాన్ని నెక్స్ట్ జనరేషన్స్కి చేరవేయడం వల్లనే ఈరోజు మనం ఇట్లా మాట్లాడుకోగలుగుతున్నాం. గ్రహం బెల్ తయారు చేసుకున్న నోట్సే మనం వాడుతున్న ఈరోజు ఈ జూమ్ మీటింగ్ ఉపయోగపడ్డది. సో ఇట్ ఈస్ యాడ్ కంటిన్యూయం. బ్రేక్ చేసే రైట్ మనకు లేదు. సో అందుకని మీరు ఎవరెవరైతే ఉన్నారో, మీలో ఏ టాలెంట్స్ ఉన్నాయో, మీలో ఏ యుగ పురుషులు ఉన్నారో తెలియదు.
మనం ప్రాపంచికంగా అందరం ఒకలాగా అనిపిస్తున్నాం, బట్ అంతర్గతంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క అద్భుతమైన భావన ఉండొచ్చు. జీవితం పట్ల ఒక బుద్ధుడి కంటే గొప్ప క్లారిటీ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకంటే డబ్బు దానికి ఉందేమో, పుట్టుకతో సహా డబ్బు వీడికుంది కాబట్టి అంబానీ కొడుకు కోటీశ్వరుడు, అల్లు అరవింద్ కడుపులో పుట్టాడు కాబట్టి కోటీశ్వరుడు. పీస్ ఆఫ్ మైండ్కి వారసత్వం లేదు, జ్ఞానానికి వారసత్వం లేదు. ఎవడైనా ఈ క్షణం హ్యాపీగా ఉండొచ్చు, కోట్లు ఉన్నవాడు ఉండకపోవచ్చు, ఉండొచ్చు కూడా. నేను చూశాను అట్లా బాగా డబ్బుండి కూడా అత్యంత సాదాసీద జీవితం గడుపుతున్న మిత్రులు నాకు చాలామంది ఉన్నారు. సో నేను చెప్పాలనుకున్న పాయింట్, మీ ఇంద్రియాలకి కొత్త దాన్ని పరిచయం చేయడానికి ప్రయత్నం చేద్దాం. దీనికి 2 పద్ధతులు. ఒకటి, ఇంద్రియాలు ఎప్పుడు చూసింది చూస్తూ గుర్తుపెట్టుకుంటే ఆ ఇంద్రియాలకి కొత్త దాన్ని పరిచయం చేయాలి. కొత్త స్పర్శ, మనం రెస్టారెంట్కి వెళ్తాం, కొత్త రుచి, ఒక కొత్త వ్యక్తిని టచ్ చేయాలనుకుంటాం, కౌలించుకోవాలనుకుంటాం, కొత్త స్పర్శ, కొత్తది కావాలి. రిపిటేషన్ నచ్చదు మనసుకి. ఇది ఆర్డినరీ వే ఆఫ్ లుకింగ్ ఎట్ లైఫ్. తద్వారా అందుకే విపరీతంగా ప్రయాణాలు చేస్తారు, దైవ దర్శనాలు చేసుకుంటారు, కొత్త కొత్త సినిమాలు చూస్తారు. బికాజ్ ఎందుకంటే వాళ్ళ మనసులో మెమరీని ఆధారం చేసుకొని వాళ్ళ ఇంద్రియాలతో కనెక్షన్ పెట్టుకున్నారు. ఇది చాలా ఆర్డినరీ ప్రపంచవ్యాప్తంగా. దీనికి నెక్స్ట్ నేను చెప్తున్న కొత్త పద్ధతి ఏమిటి, అసలు మీకు ఏ జ్ఞాపకాలు లేవనుకోండి, మీ ఇంద్రియాలు ప్రతిరోజు చూసిన దాన్ని కొత్తగా చూస్తాయి. ప్రకృతి నియమం అది. సో ఆర్ట్ అనేది ఇంపార్టెంట్ అని మనం నిజంగా గుర్తిస్తే, ఈరోజు వీలైతే రేపు మీ ఇంటిని మీరే తిరిగి డెకరేట్ చేసుకోండి. ఇప్పుడు ఇది నేనున్న నా స్టూడియో, ఎక్కడ చూసినా పెయింటింగ్స్ ఉంటాయి, డస్ట్బిన్ లాగా ఉంటుంది. బట్ ఆ డస్ట్బిన్ అనేది ఒక ఆర్డర్ ఉంటుంది. సో మెకానికల్ లైఫ్ అంటే ఏంటో తెలుసా, ఆర్డర్లో డిసార్డర్ ఉండడం. ఆర్గానిక్ లైఫ్ అంటే డిసార్డర్లో ఆర్డర్ ఉండడం. అడవి ఆర్డర్ ఉండదు, కానీ ఒక గమ్మత్తైన డిసార్డర్లో ఒక ఆర్డర్ ఉంటుంది. అదే ఒక షాపింగ్ మాల్లో ఫుల్ ఆర్డర్గా అనిపిస్తుంది, కానీ అందులో ఉంటే విదిన్ 1 డేలో 10 డేస్లో బోర్ వచ్చేస్తుంది. అడవిలో బోర్ రాదు, బికాస్ ట్రెమెండస్ డిసార్డర్ ఉంది. ఆ డిసార్డర్లో మనం హఠాత్తుగా ఆర్డర్ని దర్శిస్తాం అనమాట. సో లైఫ్ అట్లా ఉండాలి. మరీ మెకానికల్గా అయిపోకుండా చూసుకోవడానికి ఆర్ట్ ఒక మాధ్యమం. ప్రకృతికి ప్రపంచానికి మధ్యన ఆర్ట్ ఒక బ్రిడ్జ్. మీరు ఏం చేస్తారో తెలీదు. దయచేసి ఒక స్కెచ్ బుక్ క్యారీ చేయండి. ఆ స్కెచ్ బుక్లో మీకు నచ్చిన బొమ్మలు వేసి పక్కన నోట్స్ రాయండి. ఊరికి సరదాగా మీ అనుభవాలు. ఇప్పుడు ఎవరో తిడితే నాకు చాలా బాధ అనిపించింది, నాకు చాలా స్టూపిడ్ మైండ్ ఉందని అర్థమైంది అని రాయండి ఊరికి. సో మీ మైండ్ని మీరు పరిచయం చేసుకుని డైరీ లాగా రాయద్దు, మళ్ళీ కొంచెం క్రియేటివ్గా. సో మనకి ఆర్ట్ జర్నల్స్, లేకపోతే ఆర్టిస్ట్ స్కెచ్ బుక్స్, లేకపోతే ఆర్టిస్ట్ హ్యాండ్ రిటన్ వ్లాగ్స్ అని ఊరికే కొట్టండి గూగుల్లో. అనంతమైన సమాచారం ఉంది మన దృష్టం ప్రకారం. సో ఇదొకటి నేను చెప్పాలనుకున్నది. రెండవది, సింప్లిఫికేషన్లోనే జీవితం యొక్క మూల సూత్రం దాగింది. మనందరం జీవిస్తున్నాం. మనం ఫిజికల్గా వేరే, కుల మతాల ప్రకారం వేరే, ప్రాపంచిక విషయాల్లో మనమంతా వేరే, కానీ మూల స్థితుల్లో మనమంతా ఒకటి. ఆకలి విషయంలో మనమంతా ఒకటి, నిద్ర విషయంలో మనమంతా ఒకటి. సో ఎవడో చెప్పాడు మహానుభావుడు, మనుషులంతా ఒకటి కాదు, మనుషుల ఆకలి మాత్రమే ఒకటి. నా టాలెంట్ మీ టాలెంట్ ఒకటి కాదు, నా సరౌండింగ్స్ మీ సరౌండింగ్స్ ఒకటి కాదు, నా అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ మీ అండర్స్టాండింగ్ లైఫ్ ఒక్కటి కాదు, కానీ మూల స్థితుల్లో మనమంతా ఒకటి. సో నాకు ఈ జీవితాన్ని 2009 తర్వాత నేను నాదైన కళ్ళతో, నాదైన అండర్స్టాండింగ్తో, పుస్తకాల్లో చాలామంది చెప్పారు, వాళ్ళందరికీ దండం. నాకేమర్థమవుతుంది, ఇప్పుడు బుద్ధుడికి ఎవడు చెప్పాడు అసలు ఎన్లైటన్మెంట్ గురించి? బుద్ధుడు చెప్పింది కొన్ని వేల మంది బుద్ధిస్టులుగా ఫాలో అవుతారు, అందుకే ఎవరికి ఎన్లైటన్మెంట్ కాదు. ఎందుకంటే వేరేవాడు చెప్పింది ఇంతంతకాలం ఎవరికి ఏది అర్థం కాదు. మరి బుద్ధుడికి ఎవరు చెప్పారు? రమణ మహర్షికి ఎవరు చెప్పారు? అట్లాగే నాకు ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అసలు నా సెన్సెస్ ఏం చెప్తున్నాయి అని నేను చూసినప్పుడు నాకు ఒక విషయం అర్థమైంది. ఈ ప్రకృతిలో ఎవ్రీథింగ్ సింప్లిఫైడ్ మెకానిజమే ఉంది, కాంప్లెక్సిటీ లేదు. మనిషి యొక్క గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ద వరల్డ్ ఏమిటంటే ప్రతిదాన్ని కాంప్లికేట్ చేయడం. మానవ సంబంధాలని కాంప్లికేట్ చేస్తున్నాం, మన ఇంట్లో మనమే వస్తువులు పెట్టుకొని మనమే తడకబడుతున్నాం. సో ఎవ్రీవేర్ వీఆర్ కాంప్లికేటింగ్ థింగ్స్. రోడ్లు సన్నగా వేసుకుంటున్నాం, తద్వారా ట్రాఫిక్ వచ్చేస్తుంది, మనమే అంటున్నాం షో అసలు ఇతరు. సో మనిషి చేస్తున్న ఒకే ఒక పని, ఆర్ట్ క్రియేట్ చేస్తున్నాడు, కానీ దాంట్లో ఆర్డర్ క్రియేట్ చేయని కారణంగా, అందరూ కలిసి ఒక విధమైన ఆర్ట్లోకి రాని కారణంగా, ఎవడు ఐడియాస్ వాడు ఇంపోజ్ చేసిన కారణంగా ఒక ట్రెమెండస్ కాంప్లెక్సిటీ అనేది ఎస్టాబ్లిష్ అయింది. సరే, ప్రపంచంలో కాంప్లెక్సిటీ ఉంది, దానికి మనం ఏం చేయలేం సార్. కానీ మన జీవితంలో కాంప్లెక్సిటీ ఉందా ఫిగర్ అవుట్ చేసి ఆయా విషయాలను సింప్లిఫై చేద్దాం. ఇది నేను చేసిన, నా జీవితంలో ఏ సమస్యలు లేవు. ఇది నేను అంటే నా అనుభవంగా చెప్తున్నా.
ఇది తెలుసుకోవాలంటే మీరు ఎప్పుడన్నా ఒక 2-3 డేస్ ఊరికి నా దగ్గర వచ్చి ఉండండి. ఏం ఉండదు అసలు. ఒక అడవిలో రామచిలుక పక్కన కూర్చుంటే ఎట్లుంటుంది అట్లే ఉంటుంది. బరువు లేదు, సిద్ధాంతం లేదు, ఏమీ లేదు. మీ పని మీది, నా పని నాది. ఎందుకంటే నేను ర్యాట్ రేస్ నుంచి బయటపడ్డది నా మైండ్. ఇప్పుడు చాలా పరిగెత్తి ఎంతో చేసే బదులు నేను కాస్త కుదురుగా కొంత చేసి ఈ జీవితాన్ని నిశ్చయిద్దాం అనుకుంటున్నాను. మేబీ చెప్తే ఇంకొక మాట చెప్తాను. ఈ జూమ్ మీటింగ్ అయిపోయేలోపే భూకంపం వచ్చి నేను పోయాను అనుకుందాం. సో నేను చివరిగా చెప్పిన ఈ మాటలు నాకు తృప్తిని ఇచ్చేయలేదు అన్నది ఇంపార్టెంట్. నేను సత్యం చెప్తున్నా లేదా అది ఇంపార్టెంట్. ఈరోజు ఈ మధ్య నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి, మీరు ఏదైనా ఒక విషయం గురించి కొంచెం అందంగా చెప్పైనా సరే చెప్తే ఎక్కువ మంది వ్యూస్ వస్తాయి. అప్పుడు నేను చెప్పాను, ఉన్నది చెప్తున్నాను, 10 మంది చూసినా ఐ డోంట్ కేర్. అది వాళ్ళ స్వభావాల నుంచి చూస్తారు. ఒక అబద్ధాన్ని చెప్పి మనకు తెలియని విషయాన్ని ప్రొపగేట్ చేసి 1,00,000 మంది చూస్తే 1,00,000 మందిని అబద్ధం ఇన్స్పైర్ చేసినట్టే. సో మనం ఈ ప్రపంచానికి మంచి కాంట్రిబ్యూట్ చేయకపోయినా పర్వాలేదు, చెడుని కాంట్రిబ్యూట్ చేయకూడదు, మిస్ఇన్ఫర్మేషన్ని కాంట్రిబ్యూట్ చేయకూడదు. సో నా కోర్ ఏమిటి, నేను మీతో షేర్ చేయాలనుకుంటున్న విషయం ఏంటంటే హౌ వీ కెన్ సింప్లిఫై లైఫ్. ఈ క్షణం మనం అనుభవిస్తున్న ప్రశాంతత, మీరందరూ అనుభవిస్తున్న ప్రశాంతత, రాత్రి మీరందరూ పడుకొని లేచారు కదా, మంచి నిద్ర పట్టడానికి కారణం ఏ వస్తువులు మీవనుకుంటున్నారో, ఏ మనుషులు మీ వాళ్ళు అనుకుంటున్నారో, ఏ సిద్ధాంతాలు మీవనుకుంటున్నాయో అవేవి రాత్రి మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు కాబట్టి మీరు హాయిగా పడుకున్నారు. సో మనం నా అనుకున్న ఒక 100 వస్తువులు, ఒక 3 వస్తువులు అనుకుందాం. మీరు నా అనుకున్నవి కారు, ఆ తర్వాత ఫోను, ఆ తర్వాత డోరు, ఇల్లు నాదనుకున్నారు. తర్వాత ఏదైనా 3 మనుషులు మీరు అనుకున్నారు. మీ అమ్మాయి, ఆ తర్వాత మీ యొక్క బంధువు ఎవరు, ఆ తర్వాత మీ అమ్మ లేకపోతే మీ వైఫ్, తర్వాత 3 సిద్ధాంతాలు. ఇప్పుడు మీరంతా ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్తో కనుక ఉంటే అదొకటి. అట్లా మీరు ఓన్ చేసుకున్న థాట్ ప్రాసెస్లు. ఈ 3తోనే మనిషి సంబంధం కలిగి ఉన్నాడు. ఈ 3తోనే మనిషి జీవితం కాంప్లికేట్ అవుతుంది. సో ఇంతకు బియాండ్గా అసలు మనిషి దేంతో సంబంధం లేదు. చెక్ చేసుకోండి సార్. వస్తువులు, మనుషులు, సిద్ధాంతాలు. ఇప్పుడు మీరు క్రియేట్ చేసుకున్న నా అనుకుంటున్న 3 వస్తువులు ఏదో ఒకటి ఈరోజు రాత్రి చెడిపోయింది అనుకోండి, దానివల్ల మీ ప్రశాంతత దెబ్బతింటుంది. మీరు నా అనుకుంటున్న ఎవరో 3లో ఒకరు హఠాత్తుగా డిసప్పేర్ అయిపోయారు అనుకోండి, మీ జీవితం నాశనం అయిపోతుంది. అట్లాగే మీరు నాది అనుకున్న సిద్ధాంతం కానీ సంస్థ కానీ హఠాత్తుగా డిసప్పేర్ అయిపోతే, లేదా దాని మీద ఒక పోలీస్ కేసు అయితే మీరు డిస్టర్బ్ అవుతారు. సో మనం అనుభవిస్తున్న పీస్ అనేది చాలా ఫేక్. ఇట్ ఈస్ కండిషనల్. ఒక వస్తువు ఉన్నా పోయినా మీరు ప్రశాంతంగా ఉంటే, అటువంటి అండర్స్టాండింగ్ ఏదైతుంటే అటువంటి దానివైపు రమ్మని ఊరికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా తప్ప నేనేం మీకు చెప్పాలనుకోవట్లేదు. ఆ విషయం అయిపోయింది. సో ఈ ప్రపంచంలో ఒకప్పుడు ఫోన్ ఉంది. ఇప్పటి వరకు ఉన్న ఫోన్లు చూసుకుంటే ఫోన్ యొక్క మూల సూత్రం మారలేదు. నేను మాట్లాడితే మీకు వినబడాలి, మీరు మాట్లాడితే నాకు వినబడాలి. కానీ ఫోన్ చాలా మారింది సూపర్ఫిషియల్గా. కోర్ మారలేదు. కోర్ మారడానికి వీల్లేదు. సింప్లిఫై అవుతూ వస్తుంది. అట్లా బైక్ సింప్లిఫై అవుతూ వచ్చింది. మనం కట్టుకున్న గుడిసె నుంచి ఇప్పటి వరకు సింప్లిఫై అవుతూ ఒక చిన్న సఫిస్టికేటెడ్ హౌస్ వచ్చింది. ఒకప్పుడు ఫ్యాన్ బండగా ఉండేది, సింప్లిఫై అవుతూ వచ్చింది. మనం వేసుకున్న డ్రెస్సు ఒకప్పుడు వేరేలా ఉంటుంది. ఎవ్రీథింగ్ గెటింగ్ సింప్లిఫైడ్. సో ఎవడు పరమ ఆనందాన్ని అనుభవిస్తాడంటే సింప్లిఫై చేసుకున్నవాడు, అటువంటి దృష్టి ఉన్నవాడే జీవితాన్ని నిజంగా ఆస్వాదిస్తాడు. కాంప్లికేట్ చేసుకుంటున్నవాడు ఆ కాంప్లికేషన్స్ని సర్ది చెప్పడంలోనే, వాటిని సవరణలు చేయడంలోనే వాడి జీవితం అంతా అంతమైపోతుంది. సో చివరిగా ఒక సూత్రం చెప్పి ఈ సెగ్మెంట్ ముగిస్తాను. నెక్స్ట్ ఒక 2-3 నిమిషాలే మాట్లాడతా. సైకిల్ తొక్కుతూ ఉంటే మెల్లగా సైకిల్ తొక్కడం సులువు అవ్వాలి. ఇది నా కోటే. ఈత కొడుతూ ఉంటే మెల్లగా ఈత కొట్టడం సులువు అవ్వాలి. అది రైట్ అప్రోచ్. ఇప్పుడు ఈత కొడుతుంటే రోజుకి ఈత కొట్టడం కష్టమైంది అనుకోండి, ఎవరో మీకు తప్పుగా నేర్పిస్తున్నారని అర్థం. అట్లనే జీవిస్తూ ఉంటే జీవించడం సులువు అవ్వాలి. జీవించడం కష్టం అనిపిస్తుందా? ఇప్పుడు వరకు మనం తీసుకున్న లిటరేచరు, మనం ఇంపాక్ట్ అయిన విషయాలు, మనం ఇన్స్పైర్ అయిన విషయాలు, ఇదంతా మనల్ని పరిచయం చేయడానికి వచ్చాయి కానీ మనల్ని లిబరేట్ చేయడానికి రాలేదు. ఇది నేను చెప్పాలనుకున్న 2వ విషయం. 3వ విషయం జస్ట్ 2 నిమిషాల్లో కంక్లూడ్ చేస్తే నేను దాన్ని ఎలాబరేట్ చేయను. మీ యొక్క మనస్సుల్లో దాని గురించి ఆలోచించండి. పర్పస్ ఆఫ్ లైఫ్. ప్రతి ఒక్కడు అనుకుంటున్నాడు వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్. నేను కొన్ని సంవత్సరాలు రకరకాల పుస్తకాలు చదివాను, చాలామంది గురువుల్ని కలిశాను, క్లోజ్గా మాట్లాడాను. నాకు ఓవరాల్గా అర్థమైంది, ఎవరో చెప్పింది వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చేసిందే వాళ్ళకి పర్పస్ అనుకుంటున్నారు. అది నన్ను కన్విన్స్ చేయలేదు. సో నేను కూడా దీని మీద ఒక చిన్న తత్వ విచారణ చేసిన. అసలు
అంటే నా జీవితమే ప్రమాణం. అసలు ఈ శరీర మనోధర్మాలకి నేను ఈ హైదరాబాద్ లాంటి ఊర్లో లేదా పల్లెటూరులో పుట్టాను. దీనికి ఏం పర్పస్ ఉంటుంది అసలు? పుస్తకాల్లో గొప్ప గొప్పగా చెప్తున్నారు, మోటివేషన్ స్పీచ్లు ఇస్తున్నారు, అవి నాకు ఎక్కలేదు. నాకు తెలియాలి. బ్రదర్ ఎంతమంది చెప్పినా సరే పదండి పోదాం, తిందాం, పదండి పోదాం, మీకు ఆకలి కానంత వరకు కూర్చుపరకునే పడతా. రండి మనంతా పడుకుందాం. మీకు నిద్ర రాకపోతే ఎన్ని పరుపులు ఉన్నాయి వేస్ట్. ప్రపంచంలోనే బెస్ట్ మోటివేషనల్ స్పీకర్ వచ్చి చెప్పినా మీకు నిద్ర రాదు. మూల స్థితులకి వేరే వాళ్ళు ఉపయోగపడరని అర్థమైంది నాకు. సూపర్ఫిషియల్ విషయాలకి ఎవడైనా మనం యూట్యూబ్ నుంచి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు ఉన్నారు, కోడ్స్ చదివి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు ఉన్నారు. దానివల్ల ఏ ఉపయోగం లేదు. అది వెరీ సూపర్ఫిషియల్, అది డొల్లా, ఏముండదు. సో పర్పస్ ఆఫ్ లైఫ్ గురించి నేను ప్రపంచంలో ఉన్న రకరకాల సమాచారాలని, గురువుల్ని, ఇంక్లూడింగ్ మా పేరెంట్స్ని, టీచర్స్ని మొత్తం పక్కన పెట్టి నేను చూసినప్పుడు నాకు చిన్న రహస్యం అర్థమైంది. అది మీకు చెప్పి నేను బాయ్ చెప్తా. ఆ తర్వాత మీరు ఏదైనా అడిగితే అడగచ్చు, నాకు నచ్చింది చెప్తాను, లేదా పాటలు పాడుకుందాం. ప్రకృతిలో ఏ పర్పస్ లేదు. నేను మొట్టమొదటిసారి 2009లో లైఫ్ని, ఇప్పుడున్న ఈ కాంటెంపరీ హ్యూమన్ ఖచ్చితంగా ఈ విషయాన్ని గ్రాస్ప్ చేయాలి. ప్రకృతి పరంగా నేను వేరు, ప్రపంచం పరంగా నేను వేరు. ప్రపంచంలో నాకు ఐడెంటిటీ ఉంది. సో ప్రపంచంలో పర్పస్ ఆఫ్ లైఫ్ ఉంది. ఈ క్షణం నేను ప్రపంచం పరంగా మీటింగ్ చేస్తే నాకు పర్పస్ ఉంటుంది. ఐ హ్యావ్ టు ఎంటర్టైన్ యూ, ఐ హ్యావ్ టు మోటివేట్ యూ. నేను దీన్ని ప్రకృతి మీటింగ్ అని పెట్టుకున్నాను. ప్రకృతి మీటింగ్ అంటే జస్ట్ నేను నాలా ఉండడం, నాకు ఎలా సాధ్యమో అలా మాట్లాడడం. మీకు నచ్చినా ఓకే, నచ్చకపోయినా ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ప్రకృతి అంటే ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే, అంత బాగానే ఉంది. మార్చవలసిన అవసరం ఏది లేదు. ఉన్నదేదో బాగానే ఉంది. ఉన్నదాన్ని జస్ట్ అంగీకరించడం. ఏది లేదో దాని గురించి అసలు ఆలోచించకనే పోవడం. ఎక్కడ ఉంటే అక్కడ హాయిగా పడుండడం. ఎవరితో ఉంటే వాళ్ళతో స్నేహంగా ఉండడం, సామరస్యంతో. ఇది ప్రకృతి నియమం. ఇప్పుడు నా జీవితం 99% ప్రకృతి నియమాలతోనే ఉంది. ప్రపంచంతో మన కర్మ బాగాలేదు, ఇంటర్నెట్ కట్టాలి, ఫోన్ బిల్లు కట్టాలి, కొంత డబ్బు అవసరం కాబట్టి నేను ప్రపంచంతో 1% సంబంధం ఎస్టాబ్లిష్ చేసుకొని నెలకు ఒక 20 గంటలు పనిచేసి అతి తక్కువ సమయంలో కొంత సరిపడే డబ్బు ఎలా సంపాదించవచ్చు అనే ఒకనొక అవగాహన క్రియేట్ చేసుకొని 2011, 12, 13, 14 తర్వాత నాకు క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చింది. నేను ప్రాక్టికల్గా తెలుసుకున్నాను. తద్వారా నెలంతా పనిచేస్తే ఒకడు తన జీవితం గడుపుతున్నాడు. నేను ఓన్లీ 20 గంటల్లో అది క్రియేట్ చేసుకోగలిగాను. ఇది నా ఇంటెలిజెన్స్. ప్రపంచంలో అవసరం అయ్యింది నాకు. నిజానికి నేనే అంబానీ ఇంట్లో పుడితే ఇది కూడా అక్కర్లేదు, డబ్బులు ఆల్రెడీ ఉన్నాయి కదా. డబ్బులు లేని కారణంగా నేను డబ్బు కోసం వర్క్ చేస్తున్నా. నిజంగా నాకు డబ్బులు ఉంటే జీవితంలో డబ్బు గురించి పని చేయను. ఐ నెవర్ వేస్ట్ మై వాల్యుబుల్ టైమ్ అండ్ ఎనర్జీ టు ఎర్న్ స్టూపిడ్ మనీ. జస్ట్ నాకు ఇంటి రెంట్ కట్టుకోవడానికి ఏ నా కొడుకు ఇస్తలేడు కాబట్టి నేను పని చేయాల్సి వస్తుంది. నేను ఒక టైంలో డిక్లేర్ చేశాను, ఎవరన్నా జీవితకాలం నాకు భోజనం పెడితే అసలు జీవితంలో డబ్బు గురించి ఆలోచించాను. నా శరీర మనోధర్మాలని, నా ఎనర్జీని నేను వేరే వాటికి ఉపయోగిస్తాను. డబ్బున్న వాళ్ళు మిగతా వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది. మనం ఎంత దుర్మార్గులం అంటే, అన్న కోట్లు ఉన్నాయి, తమ్ముడికి లేవు, తమ్ముడికి ఇచ్చేస్తే అయిపోతుంది హాఫ్ మనీ. కానీ అంతులేని స్వార్థం. సో మన ఫిలాసఫీ అంతా లిప్ వరకే. వీ డోంట్ మీన్ ఎనీథింగ్. వీ సే బ్యూటిఫుల్ థింగ్స్ బట్ వీ డోంట్ అబాయిడ్ ఎట్ ఆల్. నేను అట్లా లేను. సో అందుకని నాకు అర్థమైంది, ప్రపంచంలో అందరూ దుర్మార్గులు. ఎవడి లైఫ్ వాడిది, ఎవరి డబ్బు వాడిది. నీళ్ళు ఇస్తారు, సలహాలు ఇస్తారు, డబ్బు ఎవడి ఇయ్యడు. సో అందుకని దీన్ని అర్థం చేసుకుందాం, బీ ప్రాక్టికల్. అట్లా నేను శాండ్ ఆర్ట్ని అట్లా నేను ఒరిజినేట్ చేశాను. నాకు ఒక జీవన సూత్రం ఏం తెలిసింది, నేను రోడ్ల మీద కూర్చొని బొమ్మలు వేస్తున్నాను, చాలా బ్యూటిఫుల్గా బొమ్మలు వేస్తాను. నేను ఒక బొమ్మ వేస్తే 10 నిమిషాల్లో నాకు 50 రూపాయలు వస్తున్నాయి. తర్వాత నాకు ఒకసారి ఒక ఫ్రెండ్తో ఐడియా వచ్చింది, అసలు చిరంజీవి 1 కోటి రూపాయలు ఎందుకు ఇస్తున్నారు? వై? ఇప్పుడు మైకేల్ జాక్సన్కి 100 కోట్లు ఇస్తున్నారు ఒక షోకి. ఇప్పుడు రీసెంట్గా బియాన్సే ఉంది, లేకపోతే అట్లాంటి పప్పరాజీ ఉంది. పీపుల్ పే క్రోస్ ఆఫ్ రూపీస్. ఆ పాట ఆల్రెడీ టీవీలో ఉంది, వాళ్ళు పాడింది. అయినప్పటికీ ఒకసారి బాలసుబ్రహ్మణ్యం గారు నేనే పర్సనల్గా కామారెడ్డికి పిలుచుకుని వెళ్ళాను కలిసి. అండ్ వీ పెయిడ్ 90,000 రూపీస్. దిస్ హ్యాపెన్ ఇన్ 2006 or 2007. సో నేను అడిగాను, బాలు గారు మీరు పాడిన పాటలే మళ్ళీ అవే పాటలు మిమ్మల్ని పిలిపించుకొని పాడడం ఏంటి? పెద్ద స్క్రీన్లో మీరు కనిపిస్తే అయిపోతుంది, ఏదో ఈటీవీలో ఏదో ప్రోగ్రామ్ వస్తుంది, ప్లే చేస్తే అయిపోతుంది అంటే ఆయన ఒక మాట చెప్పాడు నాకు, ఎంత స్క్రీన్లో చూసినా, ఎంత డిజిటల్గా చూసినా, ఫిజికల్గా ఒక మనిషిని చూసినప్పుడు మనిషికి అతీతమైనది ఏదో స్పందిస్తున్నది. అందుకే మనం ఎంత వీడియో కాల్లో మాట్లాడుకున్నా ఒక్కసారి కలిస్తే ఉండే ఇంపాక్ట్ వేరు. దీనికి ముల్లా నసరుద్దీన్ జోక్ కూడా ఉంది.
ఒక ఫోటోలో గులాబ్ జామున్ ఇచ్చి చప్పరియమంటాడు. లైఫ్ని అట్లా సపరియలేం మనం. సో రియల్గా గులాబ్ జామ్ చెడిపోయిందన్న సరే అది మనం ముట్టుకోవాలి, అది టేస్ట్ చేయాలి, అప్పుడే మజా వస్తుంది. సో ఊకదంపుడు ఉపన్యాసాలు, లేకపోతే ఎవడో చెప్పిన అద్దె సిద్ధాంతాలు, ఎవరెవరో చెప్పిన ఫ్రెడరిక్ నిష్ట్ ఇచ్చిన మోటివేషనల్ కోట్స్, అది ఓన్లీ ఈ మెడ నుంచి పై వరకే ఉంటాయి. మనం వాటిని అనుభవించలేం. అనుభవించేది ఏదైనా స్వానుభవమే తప్ప మనం వేరే దాన్ని అద్దెకి తీసుకున్న దాన్ని మనం 100% అనుభవించలేము. అట్లా ఈ ప్రశ్న వచ్చిందండి నాకు. అసలు చిరంజీవి ₹1,00,00,000 ఎందుకు ఇస్తున్నారు, నాకు ₹50,000 ఎందుకు ఇస్తుంది సమాజం? ఇది నా జెన్యూన్ ఫిలాసాఫికల్ ఎంక్వైరీ. నాకు ఒకనొక రోజు ఒక అద్భుతమైన జవాబు దొరికింది. అది మీకు కూడా చెప్తా. ఇది ఏ పుస్తకాలు లేనిది నేను చెప్తున్నది, అంటే వెతికినా దొరకదు. అందుకని మీరే క్రాస్ చెక్ చేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పే విషయాలు. అదేమిటంటే, మీరు ఏదైనా పని చేసినప్పుడు ఎంతమంది చూస్తే అంతమంది రూపాయి ఇస్తే అంత కాంట్రిబ్యూషన్ మీకు వస్తుంది. ఎగ్జాంపుల్, మైకేల్ జాక్సన్ పాట పాడుతున్నాడు, ఈ క్షణం పాడిన మరుక్షణం 1,00,00,000 మంది విన్నారనుకోండి. అదే ఏకకాలంలో 1,00,00,000 మంది ₹1 ఇస్తే మైకేల్ జాక్సన్ ₹1,00,00,000 రెమ్యులేషన్ వస్తాయి. ఓకే, ఇప్పుడు నేను ఏదన్నా బొమ్మ వేస్తున్నాను, ఈ రోడ్డు మీద నలుగురే చూస్తున్నారు అంటే ఒక్కొక్కరు ₹10 ఇచ్చి నాకు ₹40 కాంట్రిబ్యూట్ చేస్తున్నారు. ఫెంటాస్టిక్. ఇప్పుడు నేను ఏదన్నా పని చేయగలనా, అదే పెయింటింగు స్టేజ్ మీద వేస్తే ఒకేసారి 1000 మంది చూస్తారు. అట్లా అప్పుడు దానికి రెమ్యునరేషన్ పెరుగుతుంది. ఇది నిజమా కాదా చెక్ చేసుకుందామని ఏది ఉంది నాకున్న పరిధిలో అంటే నాకు శాండ్ ఆర్ట్ కనిపించింది. సో 2011 మార్చిలో మొట్టమొదటిసారి అతి కష్టం మీద ఒక ఆర్గనైజేషన్ పిలిస్తే, అతిపెద్ద ఆర్గనైజేషన్, లోగో చేంజింగ్, ప్రపంచంలో ఉన్న తోపులు వచ్చారు, మన అఖిల నాగేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళంతా నా ప్రమేయం లేకుండా వచ్చారు. నేను ఆ రోజు మొట్టమొదటిసారి ప్రాక్టికల్గా ఈ విషయాన్ని అనుభూతి చెందిన. ఓకే, ఈ క్షణం నేను మాట్లాడుతున్నా, నేను మాట్లాడేది 1,00,00,000 మంది చూశారనుకోండి, అంత ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళందరినీ అడుగుతాను, నా 1 అవర్ స్పీచ్కి మీరు ₹1 పే చేయండి అంతే. ₹1 అంటే నథింగ్ కదా. ఇప్పుడు నాకు ఒక 11 మంది కనిపిస్తారు, ₹1 పంపేయండి అన్న. కానీ మీకు తెలియదు ఇదే విషయం 1,00,00,000 మంది వింటున్నారని. మీరు అనుకున్నారు ₹1 నాకు ఇచ్చారని. కానీ ఏకకాలంలో 1,00,00,000 మంది ₹1 ట్రాన్స్ఫర్ చేయడంతో నేను 1 అవర్లో కోటీశ్వరుని అయిపోయాను. ఇప్పుడు ఈ క్షణం నేను ఒక ఫ్లాట్ కొన్నా. నేను విపరీతంగా లగ్జూరియస్గా బతికి ఇటనే 20 గంటలు పనిచేసే మిగిలిన డబ్బుతో ఫ్లాట్ కొనేసాను, మిగిలిన డబ్బుతో. ఇది నేను గొప్పగా చెప్పట్లే, దట్స్ హౌ లైఫ్ షుడ్ బి. కష్టపడి నేను ఏం సంపాదిస్తలేను, కష్టపడి నేను కొన్న దాంట్లో నేను ఆనందంగా ఉండలేను. అలవోకగా రావాలి, గాలి వచ్చినట్టు రావాలి జీవితంలోకి. ఏదైనా ఆస్తమ వచ్చినట్టు రావద్దు. సో ఇప్పుడు నా జీవితంలో నేను అనుభవించేదన్నీ అత్యంత సహజంగా మిగిలిపోయినవే, సునాయాసంగా ఉన్నవే జీవిస్తున్నా తప్ప కష్టపడడం ద్వారా వచ్చింది, చెమట ద్వారా వచ్చింది నేను రిజెక్ట్ చేస్తున్నాను నా లైఫ్లోకి వెళ్ళి. వద్దు నాకు అది. అదంతా ప్రపంచపు గొడవ, ఆ వాసన బాలేదు. ప్రపంచంలో 1,00,000 మంది మెచ్చుకున్నారు, ఇంట్లో మీకు ఎవడు మెచ్చుకోకపోతే అప్పుడు తెలుస్తుంది. అందుకే మనం ఊరికి బయట తిరిగేది. ఇప్పుడు నాకు అసలు మెచ్చుకోవడం వద్దు, తిట్టడం వద్దు. ఐ డోంట్ ఈవెన్ గివ్ ఏ డ్యామ్. అంటే నాకు జనాలు మెచ్చుకుంటారు. ఇప్పుడు నేను పెయింటింగ్ చేశాను, నాకు నచ్చినంత వరకు వేసుకున్నాను. జనాలు మెచ్చుకున్నా ఓకే, మెచ్చుకోపోయినా ఓకే. అది వాళ్ళ ఇంటెలిజెన్స్. మెచ్చుకుంటే పొంగిపోయేది లేదు, మెచ్చుకోకపోతే బాధపడేది లేదు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఒక మేడం నచ్చింది అనుకో, అది తన ఇంటెలిజెన్స్, అది తనకున్న అవగాహన స్థాయి వల్ల నచ్చింది. ఇంకోటి అన్నాడు, ఏం బక్వాస్ మాట్లాడాడు పొద్దున్న పిలికేసుకొని, అది ఆయన అవగాహన స్థాయి. ఈ రెంటితో నాకు సంబంధం లేదని చెప్పాలనుకుంటున్నా. సో పర్పస్ ఆఫ్ లైఫ్ ప్రకృతిలో లేదు. జ్ఞానోదయము కానీ, ఆనందము కానీ, నిద్ర కానీ, ఆకలి కానీ, సామరస్యము కానీ, నిష్కామ కర్మ కానీ. ఐలయ్య గారు భగవద్గీతను కోట్ చేసినట్టు, నిష్కామ కర్మలో నిజమైన ఆనందం ఉంటుంది. డిస్క్రిమినేషన్ లెస్ స్టేట్, మనలో భేదభావాలు లేని స్థితి ప్రకృతి. ప్రపంచంలో భేదం ఉంది, భావం ఉంది, నీవున్నావు, నేనున్నాను, ఎవ్రీథింగ్ వచ్చేసింది. విడగొట్టడానికి ప్రపంచం ఉంది. ఇంగ్లీష్లో ఒక బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఉంటుంది సార్, వీఆర్ లివింగ్ ఇన్ రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్. చాలా అందమైన దరిద్రమైన ప్రపంచంలో మనం జీవిస్తున్నాం. అండ్ ఐ లవ్ ఇట్. దీని నుంచి ఎస్కేప్ కావాల్సిన అవసరం లేదు, కానీ దాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే సరిపోతుంది. సో పర్పస్ ఆఫ్ లైఫ్ నాకు ప్రపంచంలో ఉంది. ప్రపంచంలో నేను శాండ్ ఆర్టిస్టు, ప్రపంచంలో నేను ఒక ఆథరు, చేతిరాత పుస్తకాలు. ఒకసారి చూడండి ఎన్ని పెయింటింగ్స్ ఉన్నాయో. ప్రపంచంలో నేను ఒక పెయింటరు, అట్లాగే నేను ప్రపంచంలో ఒక వయలినిస్టు. కానీ ఇవన్నీ అబద్ధాలు సార్. ఇది జస్ట్ ప్రపంచంలో ఐడెంటిటీ కోసం. ఇప్పుడు మీరు నన్ను శాండ్ ఆర్టిస్ట్ గుర్తిస్తే నాలో కొంత తీసుకున్నారు, నాలో పెయింటింగ్ని గుర్తిస్తే నాలో కొంత మీకు నచ్చింది ఏరుకుంటున్నారు. మనం అడవికి వెళ్ళి ఒకడు పూలు ఏరుకొచ్చుకుంటాడు, అట్లా ఒకడు కాయలు ఏరుకొచ్చుకుంటాడు. వెరీ లిమిటెడ్ అప్రోచ్. ప్రకృతి అసలు పర్పసే లేదు. ప్రకృతి పరంగా మనం కలిసామనుకోండి, అసలు మీ ప్రాపంచిక ఐడెంటిటీస్ మొత్తం పక్కన పెడితే మీరు ఒక మనిషి, నేను ఒక మనిషి. ఇంకొంచెం లోపలికి వెళ్తే మీరు ఒక ప్రాణి, నేను ఒక ప్రాణి. ఈ క్షణం ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రకృతి మీటింగ్. నేను ప్రాణిని,
నా సాటి ప్రాణులతో మాట్లాడుతున్నా. నేను మోటివేట్ చేయాలనుకోవట్లే, ఇన్స్పైర్ చేయాలనుకోవట్లే. ఇదే నా చివరి మీటింగ్ అయిన మీతో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో నేను చెప్పాలనుకున్నది అయిపోయింది. మీరు ఏమైనా అడిగితే అడగొచ్చు, లేదా ఏదైనా మంచి సినిమా పాట పాడుకుందాం. బికాజ్ ఐ డోంట్ టేక్ లైఫ్ సీరియస్లీ. ఎంతో మంది మహానుభావులు, మీ అందరికీ నమస్కారం సార్. ప్రకృతికి మనిషికి మధ్యలో ఉన్నదే అని చక్కగా వివరించి ఎన్నో కళాఖండాలను మనకు అందిస్తూ ఎంతో చక్కని మాటలను ఈనాడు మనకు వివరించి జీవితం అంటే ఏమిటి అని, జీవితం యొక్క విలువలను తన మాటల ద్వారా అందించిన వంతి గారికి నమస్కారం సార్. మీ యొక్క ప్రస్థానం, మీ యొక్క చెప్పిన మాటలు ఎంతో మందిని మేల్కొల్పే విధంగా ఈనాడు ఉన్నాయి. ప్లస్ మీరు వీడియోలో చూసిన ఆర్ట్ చూస్తే అందరినీ అద్దుకునే విధంగా, అందరినీ ఆ శాండ్ ద్వారా హృదయంలో ఒక కాంతివంతమైన భవనాన్ని కట్టారు. ఇంత అద్భుత కళాఖండాలను మీరు సృష్టించారు. ప్లస్ మీ చుట్టూ చూస్తుంటే ఎంతో కాంతివంతమైన కళాఖండాలు కనిపిస్తూ ఉన్నాయి. బుద్ధం శరణం గచ్చామి, ఆ బుద్ధుని విగ్రహం ప్లస్ ఆ శాంతివనం ఇలా కనిపిస్తుంది. మీరు ఈ పెయింటింగ్ ఎవరికైనా కావాలంటే చెప్పండి సార్, పంపిస్తాను. అదే చాలా ఉన్నాయి సార్ కళాఖండాలు. మీ మాటల్లో ఎన్నో విషయాలు ఈనాడు చెప్పారు. మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించవద్దు, కానీ అతని ఆలోచన బట్టి ఉంటుంది. మనిషికి ప్రకృతికి సంబంధం ఉంటే మనిషి యొక్క విజ్ఞానం వెలుగుతూనే ఉంటుంది అని ఈనాడు వివరించి చెప్పారు. ఇంకో విషయం, అద్భుతమైన విషయం ఏం చెప్పారంటే, వస్తువులు, మనుషులు, సిద్ధాంతాలు, ఈ మూడింటి మీదే మనిషి యొక్క మనుగడ ఆధారపడి ఉంది అని చెప్పారు. ఇంకో విషయము, ఆర్ట్ లేకుండా లైఫ్ లేదు అని చెప్పారు. మనిషికి ఆర్ట్కు అవినాభావ సంబంధం ఉంది. ఈ ప్రకృతి ఆర్ట్ని క్రియేట్ చేసిన దాన్ని వినియోగించుకునే విధానాన్ని మనిషి సక్రమైన పద్ధతిలో వినియోగించుకుంటే దానికి మించిన ఆర్ట్ లేదు మీరు చెప్పారు. అంతేకాకుండా మీరు పీస్ ఆఫ్ మైండ్కి వారసత్వం లేదు అని చెప్పారు. ఎంత మంచి ఉంటుంది. అది అనుభవానికి వారసత్వం ఉంది అని చెప్పారు. ఎన్ని కోట్లు గడించినా, ఎంత అదించినా, ఎంత చుట్టూ ఎన్ని కోట్లు ఉన్నా పీస్ ఆఫ్ మైండ్ లేకుంటే మనిషి యొక్క జీవితం అంటూ, మనిషికి మని ప్రధానం కాదు, మాట ప్రధానం, అతను ఆలోచించే విధానం ప్రధానం, అతను బ్రతికే విధానం ప్రధానం. మీ మాటలో ఈనాడు చక్కగా వివరించి చెప్పారు. ఎన్నో అనుభూతులని మాకు అందించారు. ఎన్నో మనిషి మనుగడకు, మనిషి నడవడికకు కావలసిన అంశాలను చక్కగా వివరించారు. మీ యొక్క అనుభవాలను ప్లస్ మీరు రంగరించిన విధానాలను, మీరు చదివిన జ్ఞానాన్ని కొంతవరకు మాకు అందించారు. మీరు చదివిన పుస్తకాలు, ప్రతి మనిషి ఒక పుస్తకం రాయాలని, ప్రతి మనిషిలో ఒక కవి ఉంటాడు. పుస్తకం రాసి మన యొక్క అనుభవాలని మన యొక్క తరానికి అందిస్తే అవే నేర్చుకుంటారు. అదే మీ ఆస్తి. ఆ అనుభవాల ద్వారానే మనం ఈనాడు బ్రతుకుతున్నాం. ఎంతో మంది మహానుభావులు మనకు అందించిన అనుభవాలనే ఈనాడు మనం బ్రతుకుతూ ఉన్నాం. మన అనుభవాలను కూడా ఎదుటి వాళ్ళకి అందిస్తే వాళ్ళు కూడా ఆ విధంగా తెలుసుకుంటారు, తన జీవితానికి మలుచుకుంటారు. అదే వారి ప్రయాణం అవుతుంది అని మీ నోట చక్కని మాటలు ఈనాడు ప్రతి ఒక్కరికి అందాయి. ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకుంటే మనిషికి ప్రకృతికి చాలా సంబంధాలు ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా మనిషి యొక్క అంతర్గతంలో ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆర్ట్ రూపంలో మీరు ప్రదర్శించండి, ఆర్ట్ వేయండి. ప్రతి ఒక్కరు బొమ్మ వేయగలుగుతారు. బొమ్మలు వేసి దానికంటూ ఒక కాన్సెప్ట్ని ఇవ్వండి మీరు. అప్పుడు తెలుస్తుంది ఏ మనిషి మనల్ని ఆదుకోవడానికి ఉండడు. మనని మనం సృష్టించుకోవాలి, మన సామ్రాజ్యాన్ని మనం క్రియేట్ చేసుకోవాలి అనే విషయాలను మీరు ఈరోజు పొందుపరిచారు. ఆర్ట్కు, ప్రకృతికి, మనిషికి ఉన్న సంబంధాలను ఈనాడు చక్కగా సరళంగా మీరు వివరించారు. మీరు అనుమతిస్తే సార్ కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. మీరు చాలా మంది ఇంటరాక్ట్ అవుతూ ఉన్నారు. మనలో డిజైనర్ టాక్ మనలో ఒక్కరికి మరోసారి మీకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాం. మీరు అనుమతిస్తే వాళ్ళతో ఇంటరాక్ట్ అవుదాం. తప్పకుండా. రాజశేఖర్ గారు, ఓ టు రాజశేఖర్.
థ్యాంక్ యూ సార్. కొన్ని ప్రశ్నలు తీసుకుని జనార్దన్ గారు మీ క్వశ్చన్ అడిగింది సార్. సార్ గురువు గారికి నమస్కారాలు సార్. నా పేరు జనార్దన్, నేను రిటైర్డ్ టీచర్ అయ్యా. ఆ దాంట్లో నాకు కనిపించిన 2 అంశాలు నా భావన అయ్యా. సరిగా మనుష్య శరీరము ఒక సత్రము, అందులో మనమందరము ముసాఫిరులము, కొన్ని నాలిచట విశ్రమమంది స్వధామమే ఎరుగుట గాని, అందే పడి ఉండిన ఆ సత్రము సొంతమౌనటే అనే అంశం నాకు వచ్చింది సార్. బ్రతికినన్ని 4 ఫలములిచ్చుటే కాదు, చచ్చి కూడా చీల్చి ఇచ్చుతనువు, త్యాగ భావమునకు తరువులే గురువులు, లలిత సుగుణ జాల తెలుగు బాల అని పిల్లలకు మేము బోధిస్తుంటాము. అందులో మీ యొక్క పరిజ్ఞానాన్ని నేను స్వీకరించి ఆ పిల్లలకు అందించాలనే తపన పడుతున్నాను సార్. అయితే ఇందులో నేను ఒక రిటైర్డ్ టీచర్ గా అడిగేటటువంటి అంశం ఏంటంటే, ఈ రోజు విద్యా విధానం లోపల సిస్టమ్ లో చూసినట్టయితే డిపాజిటింగ్ నాలెడ్జ్ అనేటటువంటిది డిపాజిట్ చేసే సిస్టమ్ లో ఉంది, కానీ క్రియేటివిటీ సిస్టమ్ లో లేదు. కాబట్టి దీనిపైన ఎవరిని ఆలోచింపజేయాలి? ప్రభుత్వాన్ని ఆలోచింపజేయాలనా, తల్లిదండ్రులను ఆలోచింపజేయాలనా, సమాజాన్ని ఆలోచింపజేయాలనా అనేటటువంటి ఒక ప్రశ్న మీ ముందు చూస్తున్నాను సార్. తర్వాత పిల్లలకు అనేటటువంటివి అంతర్గత సామర్థ్యాలు ఉంటాయి, కానీ కొంతమంది ఏమంటారంటే పిల్లవాని యొక్క మనస్సు ఒక నల్లని స్లేట్ లాంటిది, దానిపైన ఏది రాస్తే అదే ఆ పిల్లవానికి అందుతుంది అంటారు. కాబట్టి ఇటువంటి భావనలు ఉన్నప్పుడు ఈ సమాజంలో ఈ ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తిని ఈ ప్రకృతి గాని ఈ విషయాల పరిజ్ఞానానికి గాని ఆ మనిషిని ఎలా తీసుకొని వెళ్ళాలనేటటువంటిదే మా యొక్క ఆలోచన వస్తుంది సార్. ఎందుకంటే ఈ భారతదేశంలో ఆధ్యాత్మిక చింతన కలిగినటువంటి దేశం కాబట్టి ఆ పిల్లలు భవిష్యత్తులో పోయేటటువంటి పిల్లలు అనేటటువంటివి వారు దేశ హమారా ధర్తీ అప్నా హమ్ ధర్తీ కే లాల్ నయా సంసార్ బనాయంగే నయా ఇన్సాన్ బనాయంగే అనేటటువంటి విధానంలో ఆ యొక్క భవిష్యత్తులో వచ్చేటటువంటి ఆ పిల్లలు ఆ విద్యార్థులకు మీరు అందించేటటువంటి అంశాలు అందించాలని సవినయంగా నమస్కరిస్తూ మీ ముందు ఉంచాను సార్. ధన్యవాదాలు. అదే ఇప్పుడు మీరు నన్ను గురువు గారు అని పిలిచారు కాబట్టి ఒక మాట చెప్పి ముందుకు వెళ్తా. సో ఒకవేళ గురువు ఉంటే ప్రపంచంలో ఉన్న అందరూ గురువులే నా దృష్టిలో. ఒకవేళ మనుషులైతే మనందరం మనుషులం, ఒకవేళ ప్రాణులైతే మనంతా ప్రాణులం అట్లా. సో అందుకని మీరు గురువు గారు అన్నారు కాబట్టి నేను మిమ్మల్ని గురువు గారు అని పిలుస్తాను. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో చాలా ప్రశ్నలు ఉన్నాయి, ఒక పుస్తకం రాయొచ్చు, అంత కాంటెక్స్ట్ చెప్పారు, అందుకని దానికి జవాబు చెప్పడం అసాధ్యం. కానీ ఒక్కటి చెప్పొచ్చు, మనం పిల్లల్ని ప్రాపంచికంగా ఎలా సర్వైవ్ కావాలి, సింపుల్గా చెప్పాలంటే తను భవిష్యత్తులో డబ్బు ఎలా ఎర్న్ చేయాలనే విషయాన్ని చెప్పడానికే మనం పిల్లలకి పాఠాలు చెప్తున్నాం. మనం పిల్లలకి ఇచ్చే కండిషనింగ్లో కోర్ మనీ ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఎవరెవరైతే ఉద్యోగానికి పొద్దున్నే లేచి వెళ్తున్నారో గవర్నమెంట్ ఒక రెజల్యూషన్ పాస్ చేసింది అనుకోండి, ఇప్పటి నుంచి ఉద్యోగం ఇష్టపడే వాళ్ళంతా మీరు ఉద్యోగానికి రావచ్చు, బట్ మేము శాలరీస్ అలాంటివి ఏమి ఇయ్యము. 90% పోరు. నిజానికి ఉద్యోగం అంటే ఇంట్రెస్ట్ ఉందనుకోండి, మనం సండే రోజు ధర్నా చేయాలి, పోయి తెరవాలి, ఆఫీస్ తెరవాలి అని మనం అసలు సండే వస్తే రిలాక్స్ అయిపోతాం. వీ డోంట్ లైక్ జాబ్ బికాస్ ప్రకృతి నియమాల్లో ఉద్యోగం లేదు. ఉద్యోగం అనేది మనస్సుని బంధించడం. సో మనం నిర్బంధ విద్య పిల్లలని యాక్చువల్గా ఇప్పుడు నేను చెప్పేది అగెనిస్ట్ వరల్డ్ ప్రిన్సిపల్. అసలు స్కూల్ గీళ్ళన్నీ డిసప్పియర్ అయిపోవాలి, ఏమి కాదు చదువుకోకపోయినా. సో ఇప్పుడు ఒక ఐన్స్టీన్ లాంటి వాడిని స్కూల్లో తయారు చేయలేం సార్. ఒక రామానుజుడు స్కూల్లో తయారుగాడు, ఒక బుద్ధుడు స్కూల్లో తయారుగాడు, ఒక రమణ మహర్షి స్కూల్ అనేది ఒక ఎటర్నల్ కండిషనింగ్ అది. సో అది వ్యవస్థ చూసుకుంటుంది. మీరు ఒక వ్యక్తిగతంగా ఏం చేయలేరు, మీరు చేస్తున్న వ్యవస్థ చేయనీయదు. ఇప్పుడు మీరు అంతెందుకు కొత్త పాఠ్యాంశాన్ని చెప్పండి చూద్దాం, అప్పుడు చెప్తుంది ఎంఆర్ఓ పిలిచి చెప్తాడు, నువ్వు ఎవడు రాబోయే, నువ్వు గవర్నమెంట్ ఇచ్చిన కరికులం చెప్పబోయా, అది సత్యమో అసత్యమో నీకు అనవసరం, గవర్నమెంట్ డిసైడ్ చేసింది. సో అందుకని కొన్ని విషయాలు మన చేతుల్లో లేవు. లెట్ us యాక్సెప్ట్ దట్. పిల్లలకి టూ మచ్ కండిషనింగ్ వల్ల వాళ్ళకి ఏం తెలుస్తుంది, ప్రపంచంలో ఎట్లా బతకాలో మనం నేర్పిస్తున్నాం. మనం చేసే ప్రతి ఒక్కటి వాళ్ళ ఆనందాన్ని లాగేసుకునేది తప్ప సహజంగా ఆనందంగా ఎలా ఉండాలని మనం చెప్పలేము. ఎందుకంటే ఆ డైమెన్షనే మనకు తెలియదు. సో మనకు తెలియని మనం ఎట్లా చెప్తాం?
అందుకని మీరు అడిగిన ఆ బ్రాడెస్ట్ ప్రశ్నలో నాకు అనిపించింది ఏంది, కొన్ని విషయాలు వ్యవస్థ చూసుకుంటుంది, వ్యక్తిగతంగా మీకు ఏమైనా చేయాలనిపిస్తే మీరు చేయండి. నిజంగా పిల్లల్ని మార్చాలన్న ఒక సంకల్పం మీలో ఉదయిస్తే అసలు మీరు ఉద్యోగం చేసే చోట కాకుండా ఇంట్లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టి ప్రయోగం చేయొచ్చు. మీరు అంతవరకైతే ఏమైనా చేయొచ్చు. వ్యవస్థలో ఏమీ చేయలేము, వ్యవస్థ నిర్ణయం తీసుకుంటుంది. నాకు రీసెంట్గా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ పరిచయం ఉండే, ఆయన బీసీ వెల్ఫేర్ కమిషన్కి హెడ్. ఆయనే చెప్తున్నాడు ఏమి చేయలేమండి, పైన అధికారులు ఏమిటో ఇదంతా. అంటే ఏదో చేద్దామని ఐఏఎస్లు అయ్యాము, ఐఏఎస్లు అయిన తర్వాత తెలిసింది ఏమీ చేయలేము. ఒక చిన్న మాట నేను చదివిన ఒక పుస్తకంలో నుంచి దాని సారం గ్రహించి ఒక కోట్ రాసుకున్నది. ఈదర్ వీ కెన్ బికమ్ డోర్స్ ఆర్ డోర్ మ్యాట్స్ ఫర్ ద సొసైటీ. అందరం డోర్లు అవ్వాలని పోతాం, 100 మందిని మన ద్వారా తీసుకెళ్దామని. కానీ హఠాత్తుగా మనం మర్చిపోయి డోర్ మ్యాట్ అయిపోతాం. చాలామంది మనల్ని తొక్కుతూ వెళ్ళిపోతారు అంతే. సో అందుకని మీరు అడిగిన ప్రశ్నకి నేను సూటిగా జవాబు ఇవ్వలేను, నాకు కూడా తెలియదు. తెలుసు మా అమ్మ టీచరు, మా కజిను మా ప్రొఫెసర్ రావు గారు ఇప్పుడు లెక్చరరు, నాకు ఎంతోమంది పిహెచ్డి స్కాలర్స్ పరిచయము. నేను ఎప్పుడు మౌనంగా ఉంటాను వాళ్ళ డిస్కషన్స్లో, బికాస్ టూ మచ్ వరల్డ్లీనెస్. మన ప్రపంచంలో పిల్లలకి ఇస్తున్నది విద్య కాదు, ఈ ప్రపంచంలో ఎలా సర్వైవ్ కావాలి వాళ్ళకి నిరంతరం నేర్పిస్తున్నాం అంతే. ఎవరన్నా అడుగుతారా సార్, ఊరికి సరదాగా చెప్తున్నా, ఒక అల్లు అర్జున్ క్రెడెన్షియల్స్ అడుగుతారా, ఏం చదువుకున్నావో చెప్పు అని అడుగుతాం మనం. వీఆర్ సో కరప్ట్ టు ద కోర్. డబ్బుందా, ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రైట్. పరపతి ఉన్న కుటుంబంలో పుట్టావా, యు ఆర్ ఆల్రెడీ బార్న్ లీడర్. మనం జస్ట్ బానిసలను తయారు చేస్తున్నాం సార్. సో అందుకని ఈ హైరార్కీ నుంచి నేను పక్కకు తప్పుకున్నా. నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరే ఒక నిర్ణయానికి రండి. నేను ఒక యానిమేషన్ స్కూల్లో నేను నేర్చుకునేవాడిని. నేను కూర్చున్న కుర్చీ పక్కన ఇప్పుడు అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ అప్పటికి ఇంకా గంగోత్రి సినిమా చేయలేదు. సో నా పక్కనే అతను కూడా యానిమేషన్ నేర్చుకుంటున్నాడు. నేను రాగానే మా చీఫ్ యానిమేటర్ జీతు పటేల్ అనేవాడు, లేట్ హోగయా, ఎందుకు లేట్ అయింది? నేను కామన్ మ్యానే కదా సార్, చేతులు కట్టుకుని సార్ బస్సు లేట్ అయింది. అరే అట్లా నైగా రేపటి నుంచి 10 o'clock 10 o'clock రావాలి. నా ఫ్రెండ్స్ అంతా అలాగే వచ్చాడు, పాపం పిచ్చోళ్ళు కదా, బీదోళ్ళు ఇంట్లో పుట్టారు. మన మహానుభావుడు వచ్చాడు, రాగానే ఆయన 11:30కు వస్తే చీఫ్ యానిమేటరు ఆ ఫౌండర్తో సహా కిందికి వెళ్ళి కమ్ 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 అర్జున్, హౌ ఆర్ యూ, గుడ్, ఎవ్రీథింగ్. నేను మొట్టమొదటిసారి డిస్క్రిమినేషన్ చూశాను సార్ నా లైఫ్లో. నాకు విపరీతంగా అసహ్యం కలిగింది ఆ రోజు నా మీద. నాకు ఈ విద్యా వ్యవస్థ నాకు వద్దనిపించింది. నేను ఢిల్లీ చీఫ్ యానిమేటర్తో అడిగాను జీతు పటేల్, సార్ వాట్ ఈస్ దిస్, నాకు అల్లు అర్జున్ తెలియదు, నాకు వీనికి ఎందుకు ఎక్కువ వాల్యూ ఇస్తున్నారు, ఈ మహానుభావుడికి ఎందుకు అంత వాల్యూ? ఇప్పుడు ఈ విషయం అల్లు అర్జున్ కూడా గుర్తుండకపోవచ్చు, బట్ నాలాంటి వాడు చెప్తే రిమైండ్ కావచ్చు. బికాస్ ప్రతి క్షణం వాళ్ళు కొత్త ఇంద్రియాల కొత్తది పరిచయం చేసేవాడికి పాతది గుర్తుండదు సార్. ఇప్పుడు నేను ఈరోజు మొకాకోలో ఉన్నా, రేపు పటాయాలో ఉన్నా, ఎల్లుండి అంటార్కిటికా సముద్రంలో సెయిల్ చేస్తున్నా, తద్వారా ఒక 6 నెలల క్రితం అది చాలా పాతది అయిపోయింది, రీసెంట్ ఫ్రెష్. సో దే ఆర్ రిలీవింగ్ ఈచ్ మూమెంట్. మన కామన్ మ్యాన్ అవే గోడలు, అవే మనుషులు, అదే కథ. అందుకని వీడికుంటే పనికిరాని జ్ఞాపకాలు. ప్రతిరోజు కొత్త చూసేవాడికి, ఇప్పుడు నేను అల్లు అర్జున్ పేరు అంటున్నాను, నాకు గుర్తుంది, అది ఒక జ్ఞాపకంగా, ఒక బ్యాడ్ మెమరీ గుర్తుంది. అండ్ ఐ డోంట్ ఈవెన్ కేర్ నా, ఊరికి సమాచారంగా చెప్తున్నా, నో ఇంపాక్ట్. సో నేను తెలుసుకున్నది ఏంది, అతను చెప్పాడు ఈ కంపెనీలో షేర్ ఉంది వాళ్ళకి, మనం కంపెనీలో ఎంప్లాయ్ రా గుట్లే, వాళ్ళు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడన్నా పోవచ్చు. నేను చెప్పాను నా దగ్గర చిల్లి గవ్వలేదు, కానీ ఇక్కడ నేను బతకను. అంటే నా యొక్క మూలం దెబ్బతిన్నది ఈరోజు. సో ఆ రోజే నిర్ణయం చేసుకున్నా, జీవితంలో ఉద్యోగం చేయకూడదు, అడుక్కు తింటాను కానీ ఉద్యోగం చేయ. దానికి కారణం ఏంటి, డిస్క్రిమినేషన్. నిరంతరం నేను సర్వైవ్ కావడానికే ట్రై చేస్తున్నాను. ఎప్పుడు నేను క్రియేటివ్గా ఉంటాను, ఎప్పుడు ఆనందంగా ఉంటాను. ఈ ప్రకృతి ప్రపంచం నాకు ఇవ్వలేదు అది. నేను మొట్టమొదట నేను ఫైట్ చేసింది మా కుటుంబంతో. నేను చెప్పవలసి వచ్చింది, నేను ఏమీ సాధించకూడదని నిర్ణయం తీసుకున్నాను. నేను జీవితకాలం అనామకుడిగా ఉండాలని నిర్ణయం తీసుకున్నాను. దీనికి అంగీకరించేవాడు ఎవడు, నాకు ఒక్కడు దొరకలేదు తోడు. అప్పుడు నేను ఒక్కడనే, ఐ జస్ట్ డిసైడెడ్ టు బి సైలెంట్. ఈ ప్రపంచం ఎటన్నా పోని, నా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా ఉంటుంది. ప్రపంచానికి కాంట్రిబ్యూషన్ మల్టీ లెవెల్ సార్. ఇప్పుడు మీరు రోడ్డు మీద చెత్త వేయడం లేదు, మీరు కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ప్రపంచానికి, సంథింగ్ గుడ్. సో అందుకని ఎవరి స్థాయిలో వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు, దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. సో నేను మీరు అడిగిన ప్రశ్నకి ఏమిటంటే, మన విద్యా వ్యవస్థలో యాజ్ ఎ టీచర్గా, యాజ్ ఎ స్టూడెంట్స్గా ఎవ్వరూ ఎక్కడికి పోవడం లేదు.
స్ట్రగుల్ నడుస్తుంది. అండ్ స్ట్రగుల్ టు సర్వైవ్ మాత్రమే మన అల్టిమేట్ గోల్. అక్కడే ఆగిపోయాం మనం, అంతే. అందుకని నిజమైన జ్ఞానులు కానీ, సైంటిస్టులు కానీ, మేధావులు కానీ స్కూల్లో పుట్టరు. వాడు ఎక్కడున్నా మేధావిగానే ఉంటాడు. బికాజ్ వాడికి ఆ బెంట్ ఆఫ్ మైండ్ ఉంది. వాడు అట్లా ప్రపంచాన్ని అట్లా పర్సీవ్ చేస్తాడు. వాడు ప్రతి దాంట్లో నవ్యతను వెతుకులాడతాడు. అట్లాంటి బ్రెయిన్ని మీరు కనుక్కోలేరు, అది పుడుతుంది అంతే. అది అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు వివేకానంద, శంకరాచార్య, మహాత్మా గాంధీ వాళ్ళ ఆటోబయోగ్రఫీ చదవండి. దే ఆర్ నాట్ గుడ్ స్టూడెంట్స్. మీరేమో గుడ్ స్టూడెంట్స్ కోసం ట్రై చేస్తున్నారు. పరమహంస కావాలంటే టీచర్ ఉండకూడదు సార్. పరమహంస హఠాత్తుగా పుడతాడు. సో నేను ప్రకృతి సిద్ధాంతాన్ని సపోర్ట్ చేస్తాను. ప్రకృతిలో బాగుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉన్న విషయాల్ని పక్కన పెడితే నాకు అంబానీకి ఏంది తేడా చెప్పు? అంబానీ చేయనివి ఎన్నో చేస్తాను. ఇదిగో ఏం పట్టుకోకుండా చూడండి, చక్కగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంది. అంబానీ వేసుకొని కూర్చోమనండి. లగ్జరీ హ్యాస్ వేరియస్ డెఫినేషన్స్. ఐ డోంట్ గివ్ ఏ డ్యామ్ అబౌట్ వరల్డ్లీ లగ్జరీ. ప్రకృతిపరమైన లగ్జరీ అన్నిటికంటే తాత ఉంది. అది గుర్తిస్తే అంతకు మించిన ఆనందం లేదు. ప్రపంచంలో మనం చదువుకునే చదువు పుస్తకాలు అవసరానికి ఉపయోగపడితే గుర్తిస్తున్న ఆనందాన్ని ఇవ్వవు. అందుకని మీరు స్టూడెంట్స్కి ఇచ్చే విద్య, ఆ వ్యవస్థ అవసరాన్ని ఫుల్ఫిల్ చేస్తుంది. సో ఆ విషయం మీరు పిల్లలకు చెప్పండి. మీరు చదువుకునేది మీ భవిష్యత్తులో అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే. ఆనందం దీంట్లో దొరకదు బేటా. చిన్న చిన్న విషయాలు ఆనందం ఉంది. చెట్లకు నీళ్లు పోయండి, అమ్మకు సేవ చేయండి, ఎవరైనా పెద్దవాళ్ళతో పోయి కాళ్ళు పట్టండి, ఇంట్లో చెత్త ఉంటే క్లీన్ చేయండి, అందరికీ సమానంగా భోజనం పెట్టండి. అది ఆనందాన్ని ఇస్తుంది. నిష్కామ కర్మ, డిస్క్రిమినేషన్ లెస్ సర్వీస్ యాక్చువల్లీ ఆఫర్స్ హ్యాపీనెస్. మిగతాది ఏది ఇయ్యదు. ఇది చెప్పండి. తద్వారా మీరు రెండు చెప్తున్నారు. ప్రపంచం అవసరం, దీనికి అతీతంగా నీ ఎగ్జిస్టెన్స్ అని చెప్పినప్పుడు నిజమైన విద్య అన్నది మనకి ఇంబైబ్ అవుతుంది. అదర్వైజ్ మనం అంతా పార్షియల్గా చెప్తూ నిరంతరం రొట్టె కొట్టుడు కొడుతున్నాం సార్. వదిలేయండి ఆ టాపిక్. ఇంకా గారు క్వశ్చన్ అడిగాను సార్. సార్ క్వశ్చన్ ఏం లేదు. సార్ గారు అంతరిస్తా గారు రాసినటువంటి బుక్స్ ఉన్నాయి. ఒక 5-6 బుక్స్ రాశారు వారు. అవును. అరే పుస్తకాలు తీసుకురా, ఊరికే చూపిస్తాను. ఐలయ్య గారు మీ సౌండ్ పోయింది. బుక్స్ అంటే డిటిపి వారు డిటిపి చేయించకుండా హ్యాండ్ రైట్ తో పెయింట్ వేసి ఆ బుక్స్ రాశారు. ఆ బుక్స్ రాశారనే విషయం నాకు నిన్ననే తెలిసింది. నేను ఆల్రెడీ ఆర్డర్ కూడా పెట్టుకున్నాను. కానీ బుక్కులు అది వాళ్ళు రాసినటువంటి బుక్స్ చాలా అద్భుతం అని అనిపించింది. ఎందుకంటే ఈ రోజు ఎవరైనా కానీ ప్రింట్ చేపిస్తున్నారు, కానీ హ్యాండ్ రైట్ తో రాయడం అనేది ఒక అద్భుతం అనిపించింది. ఈ విషయం చెబుదామని నేను హ్యాండ్ రైట్ చేసినాను సార్. సార్ ఇప్పుడు ఇది కూడా నాకు వచ్చిన కొత్త ఆలోచన. ఇక్కడ ఉంది కొత్త ఆలోచన. ఏమిటంటే ఉన్నది ఎలాగ ఉంది, పుస్తకం ఎప్పటి నుంచి ఉంది సార్. కొత్త పుస్తకం ఏదైనా ఉందా మార్కెట్లో? నా ఉద్దేశం అమ్మకు దొబ్బడం కాదు. నా జీవితంలో ఎవరైనా పుస్తకాలు కొనమని పరిచయం చేస్తా అంతవరకు. ఇప్పుడు ఈ పుస్తకం చూడండి ఎంత బాగుంది. ఇది కొత్త బుక్. నావన్నీ హార్డ్ బౌండ్ పుస్తకాలు. నేను మీకు ఒక రహస్యం చెప్తా. అంటే గట్స్ అంటే ఏందో మీకు చెప్పాలనుకుంటున్నా. నాకు ప్రతి ఒక్కటి చెప్పాడు అమెజాన్లో పుస్తకాలు పెట్టమని. నేను చెప్పాను ఎక్కడన్నా పెడతా అమెజాన్లో పెట్టింది. అమెజాన్లో ప్రతిదీ దొరుకుతుంది, దొరకంది ఒక్కటి నా పుస్తకం. సో అమెజాన్లో ఉన్నవి అమెజాన్లో ఉన్నవి, అమెజాన్లో లేనిది ప్రపంచంలో ఇంకొకటి ఉంది, అది నా పుస్తకం. అమెజాన్లో ఏదైనా మనం అన్కాన్షియస్గా తాయి కూడా ఆర్డర్ చేయొచ్చు. ఈ పుస్తకం మీరు అన్కాన్షియస్గా ఆర్డర్ చేయలేరు, ఎందుకంటే ఎక్కడుందో మీకు తెలియదు, వెతకాలి. ఎక్కువ పుస్తకాలు అమ్మాలనుకుంటే అమెజాన్. నేను ఎక్కువ రైట్ పర్సన్స్కి చేర్చాలనుకుంటున్నా. ఈ జీవితంలో ఇది 1000 మందికే చేరింది, కానీ ఆ 1000 మంది చదివారు. దట్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. రీసెంట్గా మన రమణానంద స్వామి వాళ్ళు మా ఊరు వచ్చి వాళ్ళకి ఎక్కువ పుస్తకాలు పంపి నెక్స్ట్ పుస్తకాలు వేసుకో 1,00,000 పుస్తకాలు 3 నెలల్లో డిస్ట్రిబ్యూట్ చేశాం. ఆ తర్వాత వాళ్ళ పుస్తకాలు నేను మా అన్న కొడుకులు అందరం తీసుకెళ్ళి మళ్ళీ అమ్ముకొని డబ్బులు తెచ్చుకున్నాం. 70-80 రూపాయలు వచ్చినాయి. సో పుస్తకం దానికోసం లేదు. సో ఇప్పుడు ఇది ఉంది. ఇది అవుటర్ లుక్లో సేమ్ బుక్, బట్ ఒకసారి ఊరికే స్క్రోల్ చేస్తాను. ఇదంతా హ్యాండ్ రిటర్న్ డాక్యుమెంట్స్ సార్. ఇది అంటే టూ మచ్ డిజిటైజేషన్ అయిపోయింది. ప్రతి విషయంలో డిజిటల్, కానీ తింటున్నప్పుడు డిజిటల్ లేదు. చూశారు, ప్యూర్ ఆర్గానిక్. వీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ఫింగర్ టిప్స్. మనం కలిపి నోట్లో పెడతాం, ఆర్గానిక్. అట్లా కాకుండా చిన్న మిషన్ ఉంది, ఇట్లా తీసుకొని స్పూన్ చెక్కుతుంది అనుకో, ఎవడు తినడు.
ఫిల్టర్ కాఫీ మిషన్ చేస్తే మనం మజా ఎంజాయ్. ఎవడన్నా మన అమ్మ చేసి ఇచ్చింది, అది పెద్ద దరిద్రంగా ఉండని అమ్మ చేసి ఇచ్చింది, సంథింగ్ యాడ్స్ వాల్యూ టు దట్ కాఫీ. అట్లా నాకు 2005లో ఈ థాట్, 2015లో ఈ థాట్ వచ్చింది. పుస్తకం ఎప్పటి నుంచో ఉంది. ఈజ్ దర్ ఎనీవే వీ కెన్ క్రియేట్ న్యూ కైండ్ ఆఫ్ బుక్. అట్లా ఇవన్నీ చేతిరాత పుస్తకాలు. అలాగని చేతిరాతతో రాస్తాం కరెక్ట్. ఏం రాయాలి తర్వాత తెలిసింది, ఏం రాయాలి, ఎంత రాయాలి, ఎవరి కోసం రాయాలి, ఎందుకు రాయాలి, వాట్ ఈస్ ద పర్పస్. ఇదంతా రాసి నేను పేరు ప్రఖ్యాతుల కోసం చేస్తున్నా, నా బొంద నేనే పెట్టుకున్నట్టు. ఇప్పుడు అట్లా కాకుండా ఆనందం కోసం చేస్తున్నా. ఎవ్వరు కొనకపోయినా ఐ డోంట్ గివ్ ఏ డ్యామ్. నాకు ఆసక్తులు ఎవరు అన్నారు, మరి ఎవరు కొనకపోతే పుస్తకాలు నేను ఇట్లా అందంగా అలంకరిస్తాను మొత్తం. అందుకే కొత్తిల్లు కొన్నాను నేను, నా ఇంటిని మొత్తం నాశనం చేయడానికి. ఆ రెంటిండ్లలో సీలలు కొట్టనిస్తలేరు, గోడకు రంగులేనిస్తలేరు, నేల మీద రాసుకొని ఇస్తలేరు. నాకు నచ్చలేదు. నాకు కొత్తింటి మీద ఏం ఆసక్తి లేదు. ఆ రెంటింట్లో వాళ్ళు ఒప్పుకుంటే నేను ఇల్లంతా నాశనం చేయాలనుకుంటున్నా. ఐ వాంట్ టు డిస్ట్రాయ్ ద హోల్ హౌస్. ఎందుకంటే ఒక క్యాన్వాస్, ఒక ముల్లా నసరుద్దీన్ జోక్ ఉంది, కొంచెం లేడీస్ బాధ అంటే ఫీల్ అవ్వకండి, అటువంటి జోక్ అది. కొంచెం మామగారు మీ అమ్మాయి గర్భవతి ఏదంటే, అమ్మాయిని ఇస్తే నాశనం చేసి తల్లిని చేసావు కదరా అన్నాడు. సో ఏదైనా క్రియేషన్ రావాలంటే డిస్ట్రక్షన్ జరగాల్సిందే. క్యాన్వాస్ నాశనం అయితేనే పెయింటింగ్ బయటకు వస్తుంది. అదే క్యాన్వాస్లు అమ్మే షాపులో ఎప్పటికీ నాశనం కావు, అట్లే ఉంటాయి తెల్ల క్యాన్వాస్లు. ఇప్పుడు నా స్టూడియో ఎంత పరమ దరిద్రంగా ఉంటుంది, ఆ దరిద్రంలో ఒక మంచి సామరస్యం ఉంటుంది. ఎనీవే, సో ఇవి నేను రాసిన పుస్తకాలు. మీకు కావలిస్తే నేను ఒక నెంబర్ ఇస్తాను. మీ యొక్క ఇన్స్పిరేషను మీకు చదవాలని మూడు వస్తేనే తీసుకోండి. నేను ఎవరిని అడగను కొనమని, జస్ట్ నెంబర్ మాత్రమే ఇస్తున్నాను. ఇది కూడా ఇది నెంబర్, వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. కనిపిస్తున్నది తెలియదు. 7815987542 అంతే. ఇంకా సార్ నేను ఇంకొకటి ఇప్పుడు ఇంకొక బుక్ రాస్తున్నాను. నా జీవితకాలంలో 500 పుస్తకాలు రాద్దాం అనుకుంటున్నాను. చాలా బాగుంది. అది ఏదో సాధించడానికి కాదు. అసలు నేను సాధించేది ఏమీ లేదు. నేను డెవలప్ అయిన తర్వాత, నా పట్ల నాకు సంపూర్ణ ఆనందం కలిగిన తర్వాత నేను పని స్టార్ట్ చేశాను. అంతవరకు ఏ పని చేయలేదు. నేను ఎక్కడెక్కడో తిరిగినా, ఎక్కడెక్కడో పడుకున్నా. ఏం చేయకుండానే ప్రశాంతంగా ఉన్న రోజు నేను పని స్టార్ట్ చేయాలని నిర్ణయించుకున్నా. నాకు ఆ స్ఫురణ 2011లో కలిగింది. ఈ క్షణం నా దగ్గర ఉన్నవన్నీ పోయినా నా ఆనందం పోదు. నాకు ఈ ప్రపంచంలో రెస్పెక్ట్ ఉంది, కానీ అదంతా అబద్ధపు రెస్పెక్ట్. నాకు వద్దది. ఇస్తే వాళ్ళ గౌరవం మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఎవరన్నా మీరే నన్ను మెచ్చుకున్నారనుకోండి, అది మీ ఇంటెలిజెన్స్. నేను దాని గురించి వెంపర్లాడడం నాకు వద్దది. వద్దు, అదంతా నాన్ సెన్స్. ఇంకా మేడం అడగండి. నాకు ఇప్పుడే తెలిసింది, చేయి వస్తే ప్రశ్న అడుగుతున్నట్టు. సునీత గారు ఈ ప్రశ్న అడగండి. ప్రతి ఒక్కరిని ఒక బుక్ రాయమని చెప్పి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు సార్. తప్పకుండా ఫాలో అవుతాము. అయితే ఇక్కడ మీరు అంటే ఎలాంటి కమిట్మెంట్ లేకుండా లైఫ్ ని లీడ్ చేయడమే అనేది ఒకటి కొంచెం అర్థం అవుతుంది నాకు. అంటే ఈ ఎమోషన్స్ అనేవి మనం ఒక బాండింగ్ ప్రకారం ఒక కమిట్మెంట్ లో ఫ్యామిలీని లీడ్ చేస్తూ పేరెంట్ తోటి వస్తుంటాం కదా సార్. మీరు కూడా మీ మదర్ నుంచి వచ్చారు కాబట్టి మీరు ఈ మెసేజ్ మాకు ఇవ్వగలుగుతున్నారు. నెక్స్ట్ మీరు కూడా అంటే మీ ఇండిపెండెంట్ ఆలోచనకి నెక్స్ట్ జనరేషన్ కావాలి ఖచ్చితంగా. పిల్లలు అనేది ఫ్యామిలీ అనేది ఉండాలి. బట్ ఈ ఎమోషన్స్ అన్నిటిని పక్కన పెట్టేసి మీరు మీకోసం లీడ్ చేస్తున్నప్పుడు డిపెండ్ అయిన వాళ్ళు అంటే మీరు కూడా ఒక ఇంటర్ డిపెండెంట్, మీరు కూడా డిపెండ్ అయ్యే ఉన్నారు, భూమి మీద ఉన్నారు కాబట్టి మీరు డిపెండెంట్. ఇంటర్ డిపెండెంట్, అవును సార్. డిపెండెన్సీ అగైన్స్ట్ నేను. ఆ ఎమోషన్స్ అనేవి ఎట్లా? చిన్న విషయం మేడం, చాలా చిన్న జవాబు ఉంది, ప్రాక్టికల్. ఇప్పుడే చెక్ చేసుకోండి. దిస్ ఈజ్ ఆల్సో నాట్ ఫ్రమ్ ద బుక్స్. ఎమోషన్ అనేది వెరీ బ్యూటిఫుల్. నిద్రలో ఎమోషన్ లేదు, సమాధిలో ఎమోషన్ లేదు, మరణంలో ఎమోషన్ లేదు. మిగతా అన్ని చోట్ల ఎమోషన్ వస్తుంది. ఎక్కడెక్కడ మీ సెన్సెస్ యాక్టివేట్ ఉన్నాయో అక్కడ కొంచెం ఎమోషన్ ఉంది. కానీ ప్రకృతిపరమైన ఎమోషను, ఒక కోతి చచ్చిపోయింది, మిగతా కోతులు ఎమోషనల్ అవుతాయి. ఒక చీమ అడ్డం పడ్డది, నిన్ననే ఒక పావులను చూసినాం, చిన్న భావన కలిగింది, అరే రేపు పాపం. కానీ తర్వాత ఆనందం కూడా కలిగింది, శ్మశాన వాటికి పక్కనే చచ్చిపోయింది. సో
సో గుడ్. సో ఎమోషన్ అనేది 2 రకాలుగా ఉంది మేడం. ఇది మీరు ఎప్పుడు దయచేసి దీన్ని క్రాస్ చెక్ చేసుకోండి. మీ జీవితాన్నే ప్రమాణంగా తీసుకొని క్రాస్ చెక్ చేసుకోండి. ఎవరన్నా మరణించారు లేదా మీ పిల్లవాడు ఏదో చేశాడు, ఎమోషన్ వచ్చింది, వెరీ నైస్. కానీ ఆ ఎమోషన్ మళ్ళీ 3 రోజుల తర్వాత రిపీట్ అయిందనుకో, యూ హ్యావ్ ఎ బ్యాడ్ మైండ్. ప్రకృతిలో ఎమోషన్ రిపిటేషన్ లేదు, ప్రపంచంలో ఎమోషన్ రిపిటేషన్ ఉంది. బికాస్ ఆ ఎమోషన్ ఇప్పుడు మెమరీగా మారిపోయింది. నెవర్ కన్వర్ట్ యువర్ ఎమోషన్స్ ఇంటూ మెమరీస్. ఎగ్జాంపుల్, నాకు ఈరోజు పద్మశ్రీ వచ్చింది, లేదా ఇగో ఇంపాక్ట్ ఫౌండేషన్ వాళ్ళు ఫోన్ చేశారు, మాట్లాడుతున్నాను, నాకు దిమ్మ తిరిగి ఆనందమైంది. ఈరోజు చివరిలో మీరంతా మెచ్చుకుంటే నాకు ఆనంద బాష్పాలు కూడా వచ్చినాయి. ఈ మీటింగ్ అయిపోయి జూమ్ నుంచి బయటకు రాగానే మొత్తం మరిచిపోవాలి. రీసెంట్గా ఒక పెద్ద సభలో నేను వేదిక మీద ఉన్న ఢిల్లీలో, వాళ్ళు ఆ యాంకర్ అడిగింది, మీ జీవితంలో మర్చిపోలేని సంఘటన ఏముందంటే, ఈరోజు పొద్దున చెప్పు వేసుకున్న భలే పట్టింది అసలు అని చెప్పింది. ఆమె అన్నది, అదేం పెద్ద సంఘటన, నీకు కాదు నాకు తాజా మెమరీస్ ఉన్నాయి. గతంలో ఏదో జరిగింది, ఐ డోంట్ కేర్, అంత పాత మైండ్ లేదు నాకు. సో ఎమోషన్ ఒక్కసారి వచ్చిపోతుంది మీకు సరైన మనస్సు ఉంటే. దిల్ ఖోల్కే ఏడవండి. ఇప్పుడు ఎవరన్నా చచ్చిపోయారు, గంటన్నర కాదు, 3 hours 10 hours ఏడ్చండి. ఇంకా అదే చివరిది. ఇంకా జీవితంలో తలుచుకునేది లేదు, మళ్ళీ బాధపడేది లేదు. ఒకవేళ చెప్తే సమాచారంగా చెప్తారు, స్టూడెంట్స్ డేట్ రోజు ఆ మరణించింది, అప్పుడు కొంచెం ఏడ్చాను. లైఫ్ అంటే అంతే కదా, టీ తీసుకురాపు, ఇలా ఉంటుంది. అదే 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ అది గుర్తు చేసుకొని మీరు మళ్ళీ ఏడుస్తున్నారు అనుకోండి, మీరు వర్తమానంలో ఎక్కడ ఉన్నారు, మీరు అక్కడే చిక్కుకుపోయేది. సో ఎమోషన్ లెస్ ఉండమని చెప్పేదంతా అబద్ధం, అట్లా ఉండదు. ఎమోషన్ ఉండని, కోపం బాగుంది, ఆ తర్వాత అరుస్తే బాగుంది, మనకు నచ్చిన, ఇప్పుడు నా బిడ్డ ఉంది, నాతో ఆర్గ్యూ చేస్తుంది, బాగుంది. నా చుట్టూ ఉన్న వాళ్ళు నేను నా లైఫ్ని ఓపెన్ చేసి పెట్టిన, ఎవడన్నా నన్ను ఉతికారి చేయొచ్చు, ఎవడన్నా క్రిటిసైజ్ చేయొచ్చు, బాగుంది. వై షుడ్ ఐ గో అంటే నాకు నేను ఒక బౌండరీ వాల్ క్రియేట్ చేసుకుని నేను ఎందుకు ఫేక్ ఆనందాన్ని అనుభవిస్తా? ఈ సోకాళ్ళు స్వామీజీలు అనుభవించినట్టు. వాళ్ళని గెలికేటోడే లేడు, నన్ను పక్కన పెట్టుకొని వారం రోజులు స్వామీజీలకు పిచ్చి లేదు. వాళ్ళ ఆనందం అంతా 2 నిమిషాల్లో మొత్తం పంచగుంచుతా కిందికి ఆనందంగా ఉండమని. సో ఇదంతా ఫేక్. అది అంటే వాళ్ళ దగ్గరికి ఎవరు రాకుండా 100 మందిని పెట్టుకొని నేను ప్రశాంతంగా ఉన్నా అంటే కుదరదు. ఇప్పుడు నేనున్న పరమ దరిద్రంలో, సంసారంలో ఉన్నా, స్టిల్ ఐఎమ్ హ్యాపీ బికాజ్ ఐ అండర్స్టూడ్ ద ప్యాటర్న్ ఆఫ్ లైఫ్. నేను దేని నుంచి పారిపోతాను. సో ఇప్పుడు మీరు అన్నదానికి నా కంక్లూజన్ ఏమిటంటే, ఎమోషన్ ఉండని, రిపీట్ అయిందా మీకు విషయం అర్థం కాలేదు, ఒక్కసారి వచ్చిపోయిందా యు ఆర్ ఎన్లైటెండ్ ఆల్రెడీ. ఇది ఒక్కటి చెక్ చేసుకోండి, మీ మైండ్స్ ఎలా ఉందో. ప్రమాణం పుస్తకాలు అక్కర్లే, గురువులు చెప్పే ప్రవచనాలు అక్కర్లే. మీకు రిపీట్ వచ్చిందా ఏదైనా ఎమోషన్? 5 ఏళ్ల తర్వాత నాన్న చచ్చిపోయాడని బాధపడుతున్నారా? ఇట్ మీన్స్ మీ మనసులో జ్ఞాపకాలు ఏర్పడ్డాయి, ధారణలు ఏర్పడ్డాయి. అవి చాలు మీ జీవితం అంతా బాధపడడానికి. మీకు పద్మశ్రీ వస్తే ఏమిటి, మీరు ఇంపాక్ట్ ఫౌండేషన్లో ఉన్నత స్థితికి పోతే ఏమిటి, మీరు 1,00,000 మందికి మోటివేషన్ స్పీచ్ ఇస్తే ఏమిటి, మిమ్మల్ని బాధ పెట్టేది ఏదో ఉంది, ఖచ్చితంగా ఉంది. నేను చెప్తున్నా, నాకు ఏ జ్ఞాపకాలు లేవు, నాకు మధుర జ్ఞాపకాలు లేవు, చెడు జ్ఞాపకాలు లేవు. మూమెంట్ ఉంది. ఈ మీటింగ్ జబర్దస్త్ జరుగుతుంది, ఐఎమ్ ఎంజాయింగ్. ఇది అయిపోగానే అష్టవక్ర మహాగీత ఐఎమ్ గోయింగ్ టు రికార్డ్ మై ఆడియో. నాకు వేరే పని ఉంది. నేను జీవితంలో జూమ్ మీటింగ్ ఇలా జరిగిందని ఎవరికి చెప్పను. ఎవరైనా స్పెసిఫిక్ అడిగితే నాకైతే నచ్చిందని చెప్తాను. అట్లా ఇంకా ఎవరు బిడ్డా చూడు. గ్రూప్ లో ఉన్న ప్రతి ఒక్కరికి శుభోదయం. శుభోదయం గురుజీ. నా బిడ్డ నన్ను రీసా అని పిలవండి, నాకు కొన్ని పదాల మీద ఆసక్తి పోయింది. తప్పకుండా. అగో నా బిడ్డను చూపిస్తా. అయితే చెప్పిన పదాలు బాగా ఒక మాట. ఇప్పుడు ఇగో నా బిడ్డ కంటేనే పిల్లలు అనుకున్నామా, బాధ ఉంది. పేరెంట్ అవ్వడం అనేది ఒక అనుభవం. అది మనం కంటేనే, మన ఫోన్ మనం తయారు చేయకపోయినా నాదనుకుంటున్నాం, కానీ పిల్లలు మాత్రం మనమే కనాలి. ఇంతకంటే స్వార్థం ఇంకోట్లేదు. నేను అట్లా అనుకోవట్లేదు. సో చాలామంది నేను అడాప్ట్ చేసుకున్న నా బిడ్డ, ఇది భావన అంతే. సో మనది అనేది ఒక అనుభవంలో వస్తుంది తప్ప జస్ట్ మనం కంటే రాదు. ఇంకోటి, అసలు మనం కంటున్న వాళ్ళు మనల్ని ఎంత ఇబ్బంది పెడుతున్నారో మనందరికీ తెలుసు. నాకు కొన్ని నీళ్ళు తీసుకురా బిడ్డ. చెప్పండి మేడం, ఇంటరప్ట్ చేశాను, సారీ.
అయితే మీరు ఒక పదం చెప్పారు, నాకు అది బాగా నచ్చింది, దాన్ని ఆచరించడానికి కూడా ప్రయత్నం చేయాలి అంటే నాకు కొంచెం మీరు క్లారిఫికేషన్ ఇవ్వాలి. అందమైన ప్రకృతిలో జీవిస్తున్నాం, అందమైన ప్రకృతి అని అని అన్నారు మీరు. అది మరి అందమైన మేడం వాయిస్ వెరీ హారిబుల్, ఏం వినిపించలేదు. స్పానిష్ పాట అర్థమవుతుంది, ఇది అర్థం కాలేదా? రీసా గారు మీరు ఇప్పుడు వినబడుతుందా? ఓకేనా? వినిపిస్తుంది, చెప్పండి. అందమైన ప్రకృతిలో దరిద్రంగా జీవనాన్ని కొనసాగిస్తున్నాము అన్నారు. అందమైన ప్రకృతిలో అందంగా జీవించాలి అంటే ఎలా అనేది అలా అనలేదు నేను. అందమైన ప్రకృతి బాగుంది, ప్రపంచం మనం క్రియేట్ చేసుకున్న ఒక అందమైన దరిద్రం అని చెప్పాను. రెడిక్యులస్లీ బ్యూటిఫుల్ వరల్డ్ అన్నాను. ప్రకృతి చాలా బాగుంది. ప్రకృతి అంటే మీరు ప్రత్యేకంగా ఏమీ చేయకుండా ఉన్నది అనుభవించే స్థితి. దట్స్ ఆల్. ఇప్పుడు అడవిలోకి వెళ్తున్నా, మీరు చేసేది ఏముండదు అడవిలో. ఇంకా మన ఈగో ఉంటుంది కాబట్టి ఏదో ఒక చెట్టుకి లవ్ సింబల్ చెక్కే వస్తాం, అంటే ఏదో పీకి రావాలి కదా. మనం ఉన్నది ఉన్నట్టు మనకు నచ్చదు. ప్రపంచంలో మనం ఉన్నదాన్ని కాంట్రిబ్యూట్ చేయాలి. ప్రకృతిలో మీరు భాగమై ఉండాలి. మీరు కాంట్రిబ్యూట్ చేసేది ఏం లేదు. యూ ఆర్ పార్ట్ ఆఫ్ ద క్రియేషన్ ఇట్ సెల్ఫ్. కానీ ప్రపంచంలో యూ హ్యావ్ టు యాడ్ క్రియేటివిటీ టు ద క్రియేషన్. యూ హ్యావ్ టు యాడ్ వాల్యూ. ఎవరో కట్టిన ఇల్లు ఉంది, దానికి రంగు మీరు వేసుకోవాలి. అది నాకు నచ్చిన రంగు. ఇల్లు నువ్వు కట్టుకోలేవు, అది వేరేవాడు కట్టవలసిందే. కానీ కొన్ని విషయాలు నీ నిర్ణయానికి ఇంపార్టెన్స్ ఉంటుంది. ప్రపంచం అంతా అట్లా మన నిర్ణయాలు, మన తృప్తులు ఇట్లా ఉంటుంది. ప్రకృతి అన్నది మీకు నాకు అందరికి ఒకటే. మన యొక్క జీవితం యొక్క మూలం ప్రకృతిలో మనం పెట్టుకొని అవసరానికి ప్రపంచాన్ని వాడుకుంటే నిజంగా చాలా బాగుంటుంది లైఫ్. మీరు ఇప్పుడు ఈ 2-3 రోజులు మీరు చెక్ చేసుకోండి. ప్రాపంచికపరమైన ఏదైనా సరే నాన్ సీరియస్గా చేయండి, సిన్సియర్గా చేయండి. ప్రకృతిపరమైనది సిన్సియారిటీ ఎక్కర్లేదు, నాన్ సీరియస్ ఎక్కర్లేదు. మీ ఎగ్జిస్టెన్స్, మీకు ఆకలి సిన్సియర్గా కాదు, నాన్ సీరియస్గా కాదు, అవుతుంది అంతే. ఆనందం మీ సహజ స్వభావము, ప్రశాంతత మన సహజ స్వభావము, నిద్ర మన సహజ స్వభావము, సామరస్యం మన సహజ స్వభావం, కర్మ మన సహజ స్వభావం అనేది ప్రకృతి సిద్ధాంతం. ఇది అందరూ ఒకటే. జిఆర్ స్వామికైనా ఒకటే, సద్గురుకైనా ఒకటే, నాకైనా ఒకటే, రెండవది పిల్లికైనా ఒకటే. ఎవ్రీ బడీ ఈజ్ ఈక్వల్ ఇన్ ద ఐస్ ఆఫ్ నేచర్. సూర్యకాంతికి గాలికి ఏ వ్యత్యాసం లేదు. ప్రపంచంలో వ్యత్యాసాలు ఉన్నాయి, అంగీకరిద్దాం. మనం ఎంత కొట్టుకున్నా ఈ ప్రపంచంలో ఉన్న రకరకాల ఫౌండేషన్స్ పక్కన ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ పెడితే పోలికి వచ్చేస్తుంది. దానికి ఎంత సభ్యులు, దీనికి ఎంత సభ్యులు, దానిలో ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళకి ఎంత రెవెన్యూ ఉంది. ప్రకృతిలో ఏ పోలిక లేదు. మీరు మీరే, నేను నేనే. మీరు యూనిక్కే, నేను యూనిక్కే, అట్లా. అందుకని ప్రకృతి మన అస్తిత్వము, ప్రపంచం మన అవసరం అని గుర్తిస్తే చాలా బాగుంటుంది అనేది నా జీవితం యొక్క కంప్లీట్ సారం. నాకు ఇంత కూడా సంశయం లేదు. నేను ఎవరిని అడగను కరెక్టే నా సార్ అని అడగను. నేను 100% కరెక్ట్ అని నాకు ఎవ్రీ మినిట్ తెలుస్తుంది. ఇప్పుడు నేను ఈ ఇంపాక్ట్ ఫౌండేషన్ జూమ్ మీటింగ్ని నా అస్తిత్వం లాగా చూస్తున్నా, నాకు నచ్చింది మాట్లాడుతున్నా. అదే ప్రపంచం అనుకోండి, నేను దీన్ని వాడుకుంటా. మీలో ఎవరెవరు నాకు ఉపయోగపడతారు, మీతో ఏమైనా వ్యాపారం వస్తుందా, ఇవన్నీ చూసుకుంటా. అవన్నీ ఏమి లేవు. ఇఫ్ దిస్ ఈస్ ద లాస్ట్ కాన్వర్జేషన్ విత్ యూ ఆల్, ద మోస్ట్ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ వీ హ్యాడ్, దట్స్ ఎనఫ్. ఇంకా రికార్డింగ్ స్టాప్డ్. థ్యాంక్ యూ సార్. రాజేష్ గారు మీ క్వశ్చన్ అడిగింది సార్. థ్యాంక్ యూ సార్. ఎక్సలెంట్ జర్నీ సార్. చాలా ఇంపార్టెంట్ విషయాలు చాలా చెప్పారు. నాదొక చిన్న ప్రశ్న ఏంటి అంటే సార్, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు నేను చాలా హ్యాపీగా ఉండాలి, నేనే సంతోషంగా ఉండాలి అనే ఒక స్వార్థంతో వెళ్ళిపోతున్నారు. అలాంటి వాళ్ళందరికీ మీరు ఇచ్చే సలహా ఏంటి? ఇప్పుడు చెప్పిందే అది. ప్రపంచంలో ఆనందం ఎప్పటికీ రాదు, అది పోలిక వల్లనే ఆనందం. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరు ఆలోచించి మీరు ఎవరైనా జవాబు ఇవ్వచ్చు. మీకు అనారోగ్యం అనేది రాలేదనుకో, ఆరోగ్యము తెలుస్తుందా? తెలియదు. తెలియదు. మీకు అనారోగ్యం వస్తూ పోతూ ఉంటే ఆరోగ్యం చాలా తెలుస్తుంది మీకు. మన కరెంటు వస్తూ పోతూ ఉందనుకో, కరెంటు తెలుస్తుంది. ఆనందము కూడా
మనకు వస్తూ పోతుంది కాబట్టి ఆనందం కోసం ప్రయత్నం చేస్తున్నాం. నిజంగా ఆనందం నిలబడితే మీకు తెలియదు ఆనందంగా ఉన్నట్టు. నిజంగా ఆనందంగా ఉన్నవాడు పరమ సీరియస్గా ఉంటాడు. ఇట్స్ ఎ వెరీ సీరియస్ పర్సన్. మీరు అడవిలో పులి ఉంటుంది, గంభీరంగా ఉంటుంది, ఆనందంగా లేదని అనుకోవద్దు. అక్కడ వచ్చిపోయేది ఏమీ లేదు, బ్రేక్ అవ్వట్లేదు తన స్థితి. ఎక్కడ బ్రేక్ అవ్వట్లేదు. ప్రపంచం అంటే ఏంటో తెలుసా? మన మానసిక స్థితి నిరంతరం బ్రేక్ చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న ప్రతి నా కొడుకు. ఇట్లా పడుకుంటే ఎందుకంటే పడుకుంటావు, దిండేసి పడుకో అంటాడు ఒకడు వచ్చి. టీ తాగుతుంటే చల్లగా అయిందా వేడిగా అయిందని అడుగుతాడు. బయటికి వెళ్తుంటే తొందర రండి. మీ థాట్ ప్రాసెస్ని నిరంతరం బ్రేక్ చేస్తున్నారు ఈ ప్రపంచంలో మనుషులు. మనం అంతకంటే దరిద్రం ఇంకోట్లేదు. మనం ఎందుకు సన్యాసం తీసుకుంటున్నారు, ఎందుకు ఆశ్రమాలకు పోతున్నారంటే అక్కడ థాట్ ప్రాసెస్ బ్రేక్ అయితే లేదు అంతే. ఇప్పుడు మీరు రూమ్లో తలపేసుకున్నారు అనుకో, గుమ్ 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 అని గుద్దిరి, ఏం జరుగుతుంది? థాట్ ప్రాసెస్ బ్రేక్ అవుతుంది. సినిమా చూస్తుంటే డాడీ డాడీ అని నీకు ఎందుకు కోపం వచ్చింది? థాట్ ప్రాసెస్ బ్రేక్ అవుతుంది. ఒక సీమ్లెస్ మైండ్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మీరు పుట్టారు. ఇది మీరు పేపర్ మీద రాసుకోండి. యూ వాంట్ టు ఎక్స్పీరియన్స్ సీమ్లెస్ మైండ్. ఎక్కడా బ్రేక్ అవని ఒక థాట్, ఎక్కడా బ్రేక్ అవని ఒక అనుభవం, ఎక్కడా బ్రేక్ అవని ఒకనొక ఎక్స్పీరియన్స్ కోసం మీరు పుట్టారు. మన ఎగ్జిస్టెన్సే దానికోసం ఉన్నది. నేను ఒక బుక్ చదివా, బ్యూటిఫుల్ జెన్ బుక్. దాని టైటిల్ తెలుసా అండి? 63 వసంతాలు. అంటే నాకు హఠాత్తుగా అనిపించింది, అదేంది 63 వసంతకాలాలేనా తన జీవితంలో చూసింది. నాకు తర్వాత తెలిసింది, మనం 50 ఏళ్ళు బతికితే 50 ఎండాకాలాలే చూస్తాం. జస్ట్ 50 సమ్మర్స్, 50 చలికాలాలు చూసి చచ్చిపోతాం. కానీ ఆ చలికాలం ఎంత బ్యూటిఫుల్గా రిపీట్ అవుతుంది, కన్సిస్టెంట్. ఇట్ ఈస్ జస్ట్ సీమ్లెస్గా అది రిపీట్ అవుతుంది. మనకు చలికాలం అనుకుంటున్నాం, ఎందుకంటే మనం ఒక స్టాండ్ పాయింట్లో ఉంటే అది అక్కడికి వస్తుంది. చలికాలంతో మీరున్నారనుకోండి, నిరంతరం చలి ఉంటుంది. ఇట్ ఇస్ సీమ్లెస్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఏసీ బస్సు మన ముందు నుంచి పోతే ఆ కిటికీలకి వెళ్ళి ఏసీ గాలి వచ్చి తగులుతుంది. ఏసీ బస్సులోనే మీరుంటే ఎప్పటికీ ఏసీ తగులుతుంది. సో ఈ 2 అనుభవాలు ఉన్నాయి. ప్రపంచంలో మనం ఉన్నాం అనుకోండి, ఏదో తగులుతుంది, ఏదో పోతుంది, ఏదో వచ్చినట్టే వస్తుంది, ఏదో వెళ్ళిపోతుంది. దాంతో మన నిరంతరం మన మైండ్ క్లింగింగ్ ఉంది. నేను దీన్ని బ్రేక్ చేసిన సార్, 100% బ్రేక్ చేసిన. మానవజాతి పరిణామ క్రమంలో అద్భుతం జరిగింది. మీరు నమ్మితే నమ్మలేకపోతే లేదు. అదేంటంటే, ఇప్పుడు నా యొక్క మైండ్, నా యొక్క ఎక్స్పీరియన్స్, నా ప్రశాంతత 2009 నుంచి ఒక్కసారి కూడా పోలేదు. ఒక్కసారి కూడా నేను అలసిపోలేదు. ఒక్కసారి కూడా నాకు ఎవరి మీద ద్వేషం కలగలేదు. ఒక్కసారి కూడా నాకు ఎవరి మీద ఈర్ష్య కలగలేదు. నిజం. మీరు నమ్ముతారా నమ్మరా అని కాదు, నేను తప్ప నాకు అన్యముగా ఎవడు లేడని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ప్రయత్నం చేసినంత ఈ సీమ్లెస్నెస్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి కావలసిన యాంబియన్స్ క్రియేట్ చేసుకోవడమే. దట్స్ ఆల్. ఇప్పుడు దేవాలయంలో మనం విగ్రహాన్ని పెట్టినప్పుడు ఓ గర్భగుడిని ఏర్పాటు చేస్తాం. ఎందుకో తెలుసా సార్? దానికి డిస్టర్బెన్స్ ఉండొద్దని. అదే తీసుకొచ్చి ఆ రాములవారి విగ్రహాన్ని రీసెంట్గా ప్రతిష్ఠించిన రాములల్ల విగ్రహం ఇక్కడ కూడల్లో పెడితే చాలామంది దాని మీద నాశనం చేస్తారు, డిస్టర్బ్ చేస్తారు, చెత్తేసిపోతారు. విగ్రహం యొక్క అందం ఇంపార్టెంట్. అది ఎక్కడుంది, దాని చుట్టూ ఎలాంటి వాతావరణం ఇస్తుంటాం, దానివల్ల విగ్రహం యొక్క శాంక్టిటీ ఏర్పడుతుంది. సో ఆ విగ్రహం మన మనసు, మన చైతన్యం. సో దాన్ని నిరంతరం బ్రేక్ చేసే మనుషుల మధ్య మనం ఉన్నాం, మన బ్యాడ్ లక్. అందుకని మనం నిరంతరం ప్రయత్నం చేస్తుంది అదే. ఎక్కడ మీ మనస్సు, మీ థాట్ ప్రాసెస్ బ్రేక్ కాదు, అట్లాంటి వాడిని క్లోజ్ ఫ్రెండ్ అంటున్నాం. అట్లాంటి దాన్ని మనం ఒక ఉద్యోగం అంటున్నాం. అట్లాంటి దాన్ని మనం ఆధ్యాత్మికత అంటున్నాం. నా క్లోజ్ ఫ్రెండ్ అంటే అర్థం తెలుసా? నా థాట్ ప్రాసెస్ని మీరు బ్రేక్ చేయడం అని. అంతే, అంతకుమించి ఏమీ లేదు. దిస్ ఈజ్ మై హోమ్ అంటే అర్థం తెలుసా? మీరు చేయాలనుకున్న పని ఎక్కడ బ్రేక్ అవ్వదని. మీకు అడ్డు చెప్పే వాళ్ళు ఎవరూ లేరు. మీ మనస్సు మొట్టమొదటిసారి నదీ ప్రవాహ స్థితిలోకి వచ్చేసింది. ఇట్ ఇస్ జస్ట్ ఫ్లోయింగ్ ఎటర్నల్లీ, ఎండ్లెస్లీ, బ్యూటిఫుల్లీ, వితౌట్ ఎనీ ఇంటరప్షన్. సో ఇప్పుడు మీరు అడిగిన దానికి సలహా ఏమీ లేదు. మీరే చెక్ చేసుకోండి. మీ జీవితం మీకు ప్రమాణం. పుస్తకము కాదు, గురువు కాదు, ఆధ్యాత్మిక గ్రంథాలు కాదు, ఏమీ శాస్త్రం కాదు, మీరే. ఈరోజు ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఎన్నిసార్లు మీరు చివుక్కుమంటే, ఎన్నిసార్లు మీరు డిస్టర్బ్ అయితే అంత మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఏదన్నా ఒక నెల రోజులు ఏం జరిగినా ఆనందంగా ఉంటాను నిర్ణయం తీసుకోండి. మొబైల్ వగలని, కారు ఖరాబు కానీ, నీ బంధువులే నిన్ను దుమ్మెత్తిపోయని, నీ స్వభావం వాడికి డిస్టర్బ్ అవ్వడం కాదు. సరే, వాళ్ళకి అట్లా అనాలనిపించింది అన్నారు, నేనైతే హ్యాపీగా ఉంటాను. మీ జీవితంలో దిమ్మ తిరిగే రెవల్యూషన్ జరుగుతుంది. చాలా కరేజ్ కావాలి.
రియాక్ట్ అవ్వడానికి కరేజ్ అక్కర్లే. రియాక్షన్ లెస్గా ఉండాలంటే చాలా ధైర్యం కావాలి, చాలా ధైర్యం కావాలి. ధైర్యం అంటే ఈ సినిమాలో చూపించే హీరోల ధైర్యం లాంటివి కాదు, ఆ స్థిరత్వముగా, స్థిరత్వమే ధైర్యం, ఆ స్థిరత్వం స్టెబిలిటీ కావాలి. సో ఇప్పుడు నేను చెప్తున్నది ఏది దయచేసి సలహాలు అనుకోవద్దు. నేను ఎవ్వరికీ సలహాలు ఇవ్వడం లేదు. మీరు తీసుకున్నా తీసుకోకపోయినా ఈ డిస్కషన్, ఈ వీడియో తీసి డస్ట్బిన్లో నూకినా నాకు వచ్చేది లేదు, పోయేది లేదు. సో ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ గివింగ్ అడ్వైజెస్. జస్ట్ నా స్థితిని మాత్రమే చెప్తున్నాను. అది మీరు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. అన్కండిషనల్ నా జీవితం, 100% అన్కండిషనల్. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టు మోటివేట్ పీపుల్. ఉంది చెప్పడం బాగుంది, నాకు అనిపించింది చెప్తున్నాను అంతే. అందుకని నేను మోటివేషన్ స్పీకింగ్ కాదు, మోటివేషన్ స్పీకర్ కాదు. పిట్టరిసినట్టు నేను అరుస్తున్నా. నచ్చింది ఏరుకోండి, నచ్చలేదా వదిలేయండి. కానీ వీటికి అతీతంగా మన జీవితం ఉందని గుర్తించండి. ఇదంతా మన ప్రపంచం గొడవ ఇదంతా. నేను ఒక చిన్న స్టేట్మెంట్ చెప్పి ఆ తర్వాత నేను సైలెన్స్ అయిపోతా. నేను నా పుస్తకంలో రాసిన ఒక మాట, అందరూ పనికి మధ్య భోజనం చేస్తున్నారు. లంచ్ టైం అయింది, పనికి మధ్య భోజనం. నేను 2009 నుంచి మార్చాను, భోజనానికి మధ్య కొంత పని చేస్తున్నాను. చిన్నగా ఉన్నప్పుడు మా సార్ అడిగాడు, తినడానికి పుట్టామా, పుట్టిన తింటున్నామా అంటే నేను చెప్పాను తినడానికి పుట్టాను. కొట్టాడు నన్ను. ఇప్పుడు చెప్తున్నాను, నేను తినడానికి పుట్టాను. పని లేకున్నా నేను సర్వైవ్ అవుతా, భోజనం గాలి లేకపోతే నాకు సర్వైవ్ లేదు. సో ఐఎమ్ గివింగ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ టు ఫండమెంటల్స్. ఈ ప్రపంచం నాకు విలువ ఇచ్చినా ఇవ్వకపోయినా ఐ డోంట్ కేర్, బట్ ఐ వాంట్ టు డ్రింక్ గుడ్ వాటర్ టుడే. ఐ వాంట్ టు లివ్ పీస్ఫుల్లీ టుడే. ఇది నాకు ఇంపార్టెంట్. ఎవడో ఇచ్చే అవార్డు, ఎవడో నన్ను మెచ్చుకోవడం అది ఇంపార్టెంట్ కాదు. నేను పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది లేదా అది ఇంపార్టెంట్. నేను ఉన్న చోట ఏకాంతం ఉందా లేదా అది ఇంపార్టెంట్. సో స్టిక్ టు ఫండమెంటల్స్. అల్టిమేట్గా నేను మీకు ఇంకొక చిన్న సూత్రం చెప్పి ముగిస్తాను. అంటే మీకు మీరు అంటే ఆలోచించుకోవడానికి స్కోప్ ఉన్న విషయాలు చెప్తున్నా, పుస్తకాలు ఉన్నవి కాదు. ఏదో రోజు మనమంతా మరణించబోతున్నాం. 100% ఇది ఫ్యాక్ట్ ఇది. ఎందుకంటే బోల్డంత మందిని మరణించడం చూసాం మనం. సో ఏదో రోజు డెత్ బెడ్ మీద ఉంటాం మనం. అప్పుడు మీకు అందము లేదు, చెవులు లేవు, మంచి మెరిసే తోలు లేదు, ఏమీ లేదు. అప్పుడు మిమ్మల్ని ఎవరు పట్టించుకోరు కదా. ఇప్పుడే ఒక 2 రోజులు అట్లా ఉండండి, డెత్ బెడ్ మీద ఊరికే పడుకొని. అసలు మీకే విలువ లేదు, మీకే గౌరవం లేదు, ఇక మీరు సాధించబోయేది ఏమీ లేదు. అయినా మీరు ఆనందంగా ఉండగలిగితే మీ మరణము, మీ జీవితం చాలా బాగుంటుంది. లేదా మీరు మరణించేటప్పుడు ఏడుస్తూనే మరణిస్తారు. బికాస్ యు ఆర్ స్టిల్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సంథింగ్ ఫ్రమ్ సంబడి. డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. మీరు చేయండి, వచ్చేది వస్తుంది, చెట్టు కాయలు వచ్చినట్టు. ఇప్పుడు నేను నాకు నచ్చింది మాట్లాడాను, నచ్చింది అది మీది, నచ్చకపోయినా అది మీదే. నేనేం క్రియేట్ చేస్తలేను ఇంపాక్ట్. దిస్ ఈజ్ రియల్ ఇంపాక్ట్. ప్రకృతి సహజమైన ఇంపాక్ట్ ఉంటుంది. మనం కావాలని క్రియేట్ చేసి ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు మేకప్ ఎంతసేపు ఉంటుంది సార్? అది ఉండదు అది. సో నేను చెప్పాలనుకున్నది మూలం ఒకటే. ప్రకృతిలో మనమంతా ఒకటి. ప్రపంచంలో మీరు వేరు, నేను వేరు. ప్రపంచం అవసరం కోసమే ఉంది. అనవసరంగా దాని ఆనందాన్ని మీరు తాకట్టు పెట్టకండి. మూల స్థితులని ప్రాపంచిక విషయాలకు తాకట్టు పెట్టు. ప్రపంచంలో ఉద్యోగం పోయింది, అన్నం మానేయకండి, అమ్మతో గొడవ పడకండి. అది మూల స్థితులు అవి. సో మీ యొక్క ఆనందం, మీ ప్రశాంతత, మీ నిద్రని ప్రాపంచిక విషయాలకు లింక్ చేయొద్దు. గొడవైంది ఆఫీస్లో, ఈరోజు భోజనం మానేయకండి. గొడవనే మంచిగా తినగలగాలి. సో ప్రకృతే. దాన్ని శాంక్టిటీ, దేవాలయంలో గర్భగుడిలో ఒక దేవుణ్ణి ఎంత పవిత్రంగా ఉంచుతామో ప్రకృతి విషయాలు అంత పవిత్రం. వాటికి ప్రపంచాన్ని అంటనీయకుండా ఉంటే అద్భుతం జరిగినట్టే మీ లైఫ్లో. మీ జీవితంలోకి బుద్ధుడు, రమణ మహర్షి వచ్చేసిండు. తద్వారా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ మచ్ యూ ఎర్న్ అండ్ హౌ మచ్ యూ క్రియేట్ అండ్ అచీవ్, దానికి అతీతంగా మీ ఆనందం ఉండబోతుంది. లేదా మీ ఆనందం కండిషనల్. ఈ నెల ఎక్కువ సంపాదిస్తే ఎక్కువ ఆనందము, అసలు సంపాదించకపోతే తక్కువ ఆనందం. మార్కెట్ డౌన్ అయిందా నువ్వు డౌన్ అవుతావు, మార్కెట్ పెరిగితే నువ్వు. ఇది ఏంది? ఇది బక్వాస్. ఇది అట్లీస్ట్ నేనైతే అందులో లేను. ఏది ఎట్లా ఉన్నా లేకపోయినా, తినడానికి తిండి లేకపోయినా, మంచి బట్టలు లేకపోయినా, ఆనందం మన స్వభావం నేను తెలుసుకున్నా. అది మారదు, ఇంకా అయిపోయింది. నా నుంచి నా వైలిని ఎత్తుకపోవచ్చు, నా ప్రశాంతత మీరు ఎత్తుకపోలేరు. బికాస్ జెన్యూన్ అది ఫేక్ కాదు. ఫేక్ అయితే కొంతకాలం మీరు మెయింటైన్ చేస్తారు, తర్వాత పోతుంది అది. ఎనీథింగ్ ఫేక్ ఎక్కువ కాలం మీరు మోయలేరు దాన్ని. మీ సహజ స్థితి ఎగ్జాంపుల్, నేను ఒక వీడియోలో ఇట్లా ఫోటో దిగా. ఐ జస్ట్ వాంట్ టు షో యూ ప్రాక్టికల్. ఇట్లా ఫోటో దిగా, ఒక వీడియో ఇట్లా దిగా, ఇట్లా ఫోటో
ఫోటో తీసినాక అమ్మ కాళ్ళు గుంజేది. ఇది ఫేక్. ఇది ఆ ఫోటో చూసిన వాడు అతను ఒక మహాయోగి ఎంత చక్కగా కూర్చున్నాడు అనిపించచ్చు. రియల్గా ఇప్పుడు నేను మీ కళ్ళ ముందు ఇంతసేపటి నుంచి ఇట్లా కాళ్ళ మీద కాలేసుకుని కూర్చున్నా. దిస్ ఈజ్ రియల్. నా శరీరం బాగుందని నేను ఫోటోతో చెప్పక్కర్లే, చూస్తే తెలుస్తుంది. సో మిమ్మల్ని చూస్తే తెలిసిపోతుంది మీరు ఎవరో. మీరు చెప్పక్కర్లే ఐఎమ్ ఏ గుడ్ మ్యాన్, నేను లైఫ్ చాలా బాగా లీడ్ చేస్తున్నాను, నవ్ ఐఎమ్ ఓకే. తెలిసిపోతుంది ఎదుటి వ్యక్తికి చెవులు పూలు పెడుతున్నాడు అని. ఎనీవే, సో నా సోదికి ఇక్కడికి స్వస్తి పలుకుతాను. మళ్ళీ ఎప్పుడన్నా కలుసుకుందాం. నేను మంచి పాట పాడుకుందామా సార్? ఒక్క పాట సార్ మంచిది. నాకు అన్ని పాటలు మంచివే. ఇప్పుడు ఒక మంచి కీర్తన వాయిస్తా, అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు మూసుకోండి. ఈ కీర్తన విన్న ఎవరికైనా ఒళ్ళు జలధరిస్తుంది, అంత గొప్ప కీర్తన ఇది. అంటావా మామ, అంటావా మామ. అసలు ఎందరో మహానుభావుల కంటే ఈ ప్రపంచానికి నచ్చిన కీర్తన ఇది. నేనే ప్రధానమంత్రి అయితే దీన్నే జాతీయ గీతం అనకూడదు, బట్ జాతికి ఒక గీతాన్ని నేను ఇస్తాను. ఇట్లాంటి పాటలు ఇష్టం. ఒక మంచి పాట. గపద సదప గరి సద సరి గగ సరి గప గపద దసరి ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే నిన్ను చేరని మాధవ. ఇదే రాగంలో ఇంకొక పాట. అమ్మ అవని నేల తల్లి అని ఎన్నిసార్లు పిలిచిన తనివి తీరవెందుకని, మళ్ళీ నీ ఒడిలోనే కన్ను తెరవని అమ్మ అవని. ఈ రాగంలో ఇంకో పాట మోహన వేల గోపిమ్మల మువా గోపాలుడే. లాస్ట్ పాట మోహన రాగంలో చందన చర్చిత నీలకలేబర సీతవసన వనమాలి కేలి చలన్మణి కుండల మండిత గండయుగ స్మితశాలి. ఇంకొక పాట అంటే మోహన రాగం ఒక్కటే కానీ ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి. సో మూలం మారదు. అట్లా మనందరం మూలం మారదని తెలుసుకుందాం. సూపర్ఫిషియల్గా చాలా మార్పులు. నా గడ్డం వేరు, మీ జుట్టు వేరు, నా బ్లడ్ వేరు, మీ బ్లడ్ వేరు, నా కులం వేరు, మీ ఆస్తి వేరు. ఆబ్వియస్గా అక్కడ ఏకత్వం రాదు. అందుకే కమ్యూనిజం అనేది ఫెయిల్ అయింది ప్రాజెక్ట్. నిజమైన కమ్యూనిజం మన భారతీయ ఆధ్యాత్మికతలో ఉంది. కమ్యూనిజం రష్యాలో అక్కడ పుట్టింది, చైనాలో. సూపర్ఫిషియల్గా ఈక్వాలిటీ కోసం ట్రై చేశారు పిచ్చోళ్ళు వాళ్ళు. అంతరంగంలో ఈక్వాలిటీ ఎప్పుడు ఉంది.
మన భారతీయ సనాతన ధర్మానికి మించిన సూత్రాలు కానీ జీవన విధానాలు కానీ ప్రపంచంలో ఎక్కడా లేవు. కాకపోతే మన వాళ్ళకి ఎట్లయితే తెలియదు మార్కెట్ చేసుకోవడం. ఆ విదేశీయులు పనికిరాని అని కూడా చాలా బాగా మార్కెట్ చేస్తారు. అమితాబ్ బచ్చన్ ఫోటో పెడతారు, వాళ్ళకి తెలియదు. మన వాళ్ళు మంచి స్వాదిష్ట కాను కూడా మార్కెట్ చేసుకోలేము. సీసాల్లో పాపం అమ్ముతారు, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి, ఏదో బ్యాడ్ ప్రోడక్ట్ అనుకుంటారు. సో మన ప్రాబ్లం. కానీ ఏదేమైనా నాకు ఎవరో పెద్ద ఆయన చెప్పాడు యుఎస్లో, ఈ ప్రపంచం అంతా ఉండటానికి కారణం భారతదేశమే. నేను ఇంకో చిన్న విషయం చెప్తా. ప్రకృతి ప్రపంచం పరిభాషలో ప్రపంచంలో భారతదేశం అంటే భారతదేశం, దానికి బార్డరింగ్ కంట్రీస్ ఉన్నాయి. ప్రకృతి పరంగా ఈ ప్రపంచంలో ఉన్నదే భారతదేశం. ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ భారతదేశంలో ఉన్నాయి. సో ప్రకృతి పరంగా భారతదేశం నా మాతృభూమి అంటే ఉన్నదంతా భారతదేశమే అని నేను. ప్రపంచంగా భారతదేశం ఉందంటే భారతదేశం ఉంది, పాకిస్తాన్ ఉంది, ఇజ్రాయెల్ ఉంది గుర్తిస్తున్నాను. అది అవసరం. బౌండరీ అన్నది ప్రపంచం, బౌండరీ లెస్నెస్ అన్నది ప్రకృతి. మోహన రాగంలో ఒకటి అనుకున్నా, ఇదేం పాడుతుందో గెస్ చేయండి చూద్దాం. గెస్ చేసిన వాళ్ళు చేయలేపండి. ఏం పాడు సార్ ఇది? నువ్వు చెప్పకు, మా మైత్రి చెప్తుంది అప్పుడే. వీళ్ళకందరికి పరిచయం అయిపోయినా ఆయన చెప్పాడు. కొత్త బంగారు లోకం మాకు కావాలి సొంతం, గాలి పాడాలి గీతం, పుడమి కావాలి స్వర్గం. ఇప్పుడు ఒక పాట చెప్తా, అదన్నా గుర్తుపడని చూద్దాం. అయితే మీకు చిన్న జోక్ చెప్తాను. వందే మాత్రం అని అనుకుంటుంది, ఎందుకంటే ఆ లిరిక్స్ మీకు తెలుసు కాబట్టి నేను వందే మాత్రం వాయించలే. ఇది మైండ్ ఆడే ఆట. ఇప్పుడు నేను వందే మాత్రం ట్యూన్లో అంటే ఆ రాగం ఏంది? దేశ రాగం ఏంది? సరి మ పని మగరి రిమ పని మగరి స, ఇది దేశ రాగం. ఇది వందే మాత్రం అందులో ఉంది. అంటే దేశభక్తి పాటలన్నీ దేశభక్తి ఫీలింగ్ రావాలంటే దేశరాగం అనమాట. అందుకే దేశరాగం అందరు. వందే మాత్రం అందులో ఉంది. వందే మాత్రం లాంటి ట్యూన్లో నేను మన మీటింగ్ గురించి పాడతా. ఎంతో బాగుంది మనమంతా కలయిక, ఈరోజు ఎంత మంచి రోజు, మళ్ళీ మళ్ళీ కలుద్దాం, జీవితమంతా పండగ, బాధపడితే దండగా, అందుకే హాయిగా మీరు నేను ఒకటే, మీరు నేను ఒకటే, మీరు పిల్లి ఒకటే, ఒకటే ఒకటే. ఏదో ఊరికే పాడేటట్లు. అంటే సాహిత్యం మన ఇష్టం. నేల మారతలేదు, మూలం మారదు, ఇంటికి రంగులు గింగులు ఎంతనో మార్చుకోవచ్చు. మనమంతా అనామకులం అన్నది పరమ సత్యం. లోపట పైన చాలా సూపర్ఫిషియల్ ఎన్నో మార్పులు. అందుకని ఆ బయట ఉన్న మార్పులన్నిటికీ గౌరవిస్తూ అంతర్గతంగా మనమంతా ఒక్కటని తెలుసుకుంటే జీవన ప్రయాణం 100% ఫుల్ఫిల్ అవుతుంది. ఇంకా మీకు రిగ్రెట్స్ ఉండవు. అంతే నేను చెప్పాలనుకున్నది. సో ఇక్కడి నుంచే మీ ఓపికకి, మీ యొక్క వినయశక్తికి నేను మనస్ఫూర్తిగా శిరస్సు ఉంచి మీలో ఉన్న క్రియేటివిటీకి నమస్కరిస్తున్నా. నిర్ద్వంద్వంగా యాక్సెప్ట్ చేయండి. రీసార్ సోవేస్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు మీ లైఫ్ గురించి అండ్ మీ ఫిలాసఫీస్ గురించి చాలా విషయాలు చెప్పారు. అండ్ ఎలా బతకాలి, ప్రజెంట్ లో ఎలా ఉండాలి అనేది చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇదండి ఈ రోజు సెషన్.
ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తితో ఒక కొత్త పరిచయం చేస్తున్నాం, మనలో ఒకరిలోగా ప్రోగ్రామ్ లో పరిచయం చేస్తున్నాం. సార్ ఐలయ్య గారు ఇంకా మాట్లాడాలనుకుంటున్నారు. యా ప్లీజ్ సార్. సార్ ఏం లేదు సార్, రిజిస్టర్ గారు ఒకసారి మైథిలిని కొంచెం పరిచయం చేయరా, పాపం అక్కడ నుంచి పక్కన నుండి చూస్తున్నారు, కానీ మేము అందరం ఇక్కడ ఒక్కసారి అందరికి పరిచయం చేస్తే బాగుంటుంది అని. అయ్యో బలివాలి, నేను కూడా పరిచయం చేసుకుంటున్నాను రోజు. బుద్ధాకు లాత్ మారా బేబీ. నేను ఊరికే చూస్తున్నా ఏం నడుస్తుంది అని అంతే. నమస్కారం అందరికి. అందరూ సైలెన్స్ అయిపోయారు. ఓకే, సో కంక్లూడ్ నౌ. థ్యాంక్ యూ సార్. యా, ప్రతిరోజు ఒక కొత్త వ్యక్తితో మనలో ఒకరు ప్రోగ్రామ్ లో పరిచయం చేస్తున్నాం. ఇదండి ఈ రోజు సెషన్. సేమ్ లింక్ సేమ్ టైం, రేపు ఇదే టైంకి మళ్ళీ కలుసుకున్నాం 192వ రోజుతో. థ్యాంక్ యూ సో మచ్. యాజ్ ఎ వండర్ఫుల్ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ. మన నినాదం నేను అందరికీ అన్మ్యూట్ ఇస్తాను. మన నినాదం జై హింద్, జై భారత్, వందే మాతరం. సో అందరికీ బై బై. జై భారత్, వందే మాతరం. జై హింద్, జై